ప్రతినిధులందరికీ కూడా ఉదయపూర్వక కృతజ్ఞతలు చేస్తూ ముఖ్యంగా ఈ కార్యక్రమాన్ని అధ్యక్ష వహిస్తున్నటువంటి అన్న బీసీ పొలిటికల్ ఫ్రంట్ చైర్మన్ బాలగోని బాలరాజు గౌడ్ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. అదేవిధంగా మాది బీసీ కమిషన్ జాతీయ బీసీ కమిషన్ చైర్మన్ అదేవిధంగా జస్టిస్ ఈశ్వరయ్య గారిని వేదిక మీదకి రావాల్సిందిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. అదేవిధంగా బీసీ ఇంటలెక్చువల్ ఫోరం అధ్యక్షులు మాజీ ఐఏఎస్ టి చిరంజీవి గారిని వేదిక మీద రావాల్సిన విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. అదేవిధంగా ధర్మ సమాజ్ పార్టీ అదేవిధంగా ఎస్సీ ఎస్టీ బీసీ జాక్ చైర్మన్ విశారదన్ మహారాజ్ గారిని వేదిక మీద రావాల్సి చేస్తున్నాను. అదేవిధంగా దక్షిణాది రాష్ట్రాల బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షులు అన్న ఆల్మన్ రాజు గారిని వేదిక మీదకి రావాల్సిందిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. అదేవిధంగా బీసీ పొలిటికల్ కన్వీనర్ ఆయిల్ వెంకన్న గౌడ్ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా అసాధనగా ఆహ్వానిస్తా ఉన్నాం. మీడియా సోదరులకు నమస్కారం. ఈరోజు 42% రిజర్వేషన్ సాధన సమితి ద్వారా మీడియా సమావేశం ఏర్పాటు చేసినాము. మొన్న జరిగిన 24 తారీఖు నాడు జరిగిన మహాధర్నా విజయవంతం చేసినందుకు మా రాష్ట్ర ఓబీసీ ఎస్సీ ఎస్టీ జాగ్ ఇంటలెక్చువల్ ఫోరం అధ్యక్షులు మరియు ఆల్ ఇండియా ఓబీసీ మరియు హైకోర్టు ఆల్ ఇండియా బీసీ మాజీ చైర్మన్ మరియు హైకోర్టు మాజీ యాక్టింగ్ చీఫ్ జస్టిస్ అయిన పెద్దలు ఈశ్వరయ్య గారు మరియు ధర్మ సమాజ్ పార్టీ జాక్ అధ్యక్షులు విశాధరన్ మహారాజ్ గారు, సౌత్ ఇండియా బీసీ అధ్యక్షులు ఆల్మండ్ రాజన్న మరియు వేదిక మీద ఉన్న బీసీ పొలిటికల్ ఫ్రంట్ వైస్ ప్రెసిడెంట్ సుగురి దుర్గయ్యన్న మరియు బీసీ పొలిటికల్ ఫ్రంట్ కన్వీనర్ ఐలి వెంకన్న, వేదిక మీద ఉన్న నాగభూషణమన్న మరియు జ్ఞానేశ్వరన్న, మా బీసీ ఎస్సీ ఎస్టీ జాక్ సభ్యులు మరియు బీసీ పొలిటికల్ ఫ్రంట్ బీసీ ఇంటలెక్చువల్ ఫోరం సభ్యులందరూ కూడా మొన్న 24 తారీఖున మేము 2000 మందితోని సభ నిర్వహించాలనుకున్నాము. కానీ 10,000 మంది వాళ్ళ ఖర్చులతోని వాళ్లే పెట్టుకొని మా మహాధర్నాను విజయవంతము చేసిన దాంట్లో జర్నలిస్ట్ సోదరులు కూడా మాకు సహకరించి విజయవంతంగా 5:30 వరకు పొద్దున 10 గంటలకు స్టార్ట్ అయిన మహాధర్నా 5:30 వరకు విజయవంతంగా నడిచింది. మీరందరూ జర్నలిస్టులు, విలేకరులు, మీడియా సోదరులే దానికి సాక్ష్యము. దానికి అనుగుణంగా మా సాధన సమితి యొక్క కార్యాచరణ ఈరోజు పెద్దలు చిరంజీవి గారు మరియు ఈశ్వరయ్య గారు దీన్ని ప్రకటిస్తారు. ఇప్పుడు మొదట ఈరోజు ధర్మ సమాజ్ పార్టీ అధ్యక్షులు మరియు బీసీ ఎస్సీ ఎస్టీ జాక్ అధ్యక్షులు మాట్లాడతారు. దానికంటే మొదలు ఒక 2 నిమిషాలు మా బీసీ పొలిటికల్ ఫ్రంట్ వైస్
ప్రెసిడెంట్ గారు సుగూరి దుర్గయ్య గారు మాట్లాడవలసిందిగా మేము కోరుచున్నాం. డాక్టర్ విజయ్ కుమార్ గౌడ్ వేదిక మీదకి రావాల్సిందిగా వారికి సాధారణంగా ఆహ్వానిస్తా ఉన్నాం. వేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరికీ, ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియా సోదరులందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ, ముఖ్యంగా బీసీ 42% బీసీ రిజర్వేషన్ సమితిలో భాగంగా 24న జరిగినటువంటి ఇందిరా పార్క్ మహాధర్నా కార్యక్రమానికి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి బీసీ శ్రేణులు, ఆ కార్యక్రమంలో మాజీ జెడ్పీటీసీలు, ఎంపీటీసీలు, సర్పంచులు, బీసీ కుల సంఘాలు, బీసీ సంఘాల నాయకులు, అదేవిధంగా వివిధ రాజకీయ పార్టీలకు సంబంధించినటువంటి ప్రతి ఒక్కరు కూడా ఆ కార్యక్రమానికి విచ్చేసి ఈ 42% రిజర్వేషన్లకు మా యొక్క పార్టీ నుంచి సంపూర్ణమైనటువంటి మద్దతు ఉంటుందని చెప్పేసి చెప్పడంతో పాటు, ఈ సాధన సమితి తీసుకోబోయేటువంటి ఏ కార్యక్రమానికైనా మేము ముందు వరుసలో ఉంటామని చెప్పినటువంటి వారందరూ కూడా ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేస్తూ, ఈ 42% రిజర్వేషన్ సాధన సమితి రాబోయే రోజుల్లో ఏమేమి కార్యాచరణ చేయబడుతుందో ఆ కార్యక్రమ వివరాలు మా యొక్క ఐఏఎస్ ఇంటలెక్చువల్ ఫోరం చైర్మన్ చిరంజీవి గారు వివరంగా మీ దృష్టికి తీసుకొస్తారు. ఈ సందర్భంగా మేము చెప్పడం ఏంటంటే, ఈ యొక్క 24 జరిగినటువంటి కార్యక్రమంలో భాగంగా కొంతమంది పనిగట్టుకొని అక్కడ బీజేపీ నుంచి మా రాజ్యసభ మాజీ పార్లమెంటు సభ్యులు వచ్చి మాట్లాడుతున్న సందర్భంలో అన్ని రాజకీయ పార్టీలు రిజర్వేషన్కు మద్దతు తెలిపాయి. బీజేపీ పార్టీ నుంచి మీ యొక్క స్పష్టత ఏంటని చెప్పేసి చాలా గౌరవంగా వాళ్ళని అడిగినప్పుడు, వాళ్ళు దాటవేసే ప్రయత్నంలో భాగంగా మా డాక్టర్ విశారద మారద చాలా స్పష్టంగా చెప్పారు. మీ యొక్క కార్యాచరణ ఏంది, ఈ 42% రిజర్వేషన్ల పైన బీజేపీ స్టాండ్ ఏందో చెప్పమని చెప్తే, అక్కడ స్పష్టంగా చెప్పడంతో పాటు చెప్పకపోవడం చేత వారికి చెప్పాం, మీ యొక్క స్టాండ్ చెప్పమని చెప్తే అది చెప్పకుండా వాళ్ళు వెళ్లిపోవడం చేత రకరకాలైనటువంటి కామెంటు అక్కడ ఆయనకేదో అవమానం చేశారని చెప్పేసి కొన్ని పత్రికల్లో, యూట్యూబ్ ఛానల్లో రాయడం జరిగింది. ఎక్కడ కూడా బూర నరసింహ గౌడ్ గారికి ఆ వేదిక ద్వారా ఎక్కడ కూడా అవమానం జరగలేదు. ఆయనతో పాటు ఏ రాజకీయ పార్టీని కూడా మేము అక్కడ కూడా వాళ్ళని ఇబ్బంది పెట్టినట్టు సంగతి లేదు. ఎందుకంటే 42% రిజర్వేషన్ మీదనే స్పష్టంగా చెప్పడం జరగదని చెప్పి, అదేవిధంగా ఈ యొక్క ఉద్యమాన్ని కొంతమంది బీసీ నాయకులు దాదాపు 2-3 రోజులుగా చూస్తా ఉన్నాను. ఏదో జరిగిపోతున్నట్టు వాళ్ళకి ఏదో ఎక్కడో వణుకు పుట్టేసి మా యొక్క ఎస్సీ ఎస్టీ బీసీ జేఏసీ జాక్ అయినటువంటి విశారదన్ మహారాజ్ పైన, అదేవిధంగా మా యొక్క బీసీ పొలిటికల్ ఫ్రంట్ చైర్మన్ బాలరాజ్ గౌడ్ పైన, అదేవిధంగా మా యొక్క ఐఏఎస్ అయినటువంటి ఢిల్లీశ్వరం చిరంజీవి పైన అక్కడక్కడ కొంతమంది కావాలని చెప్పేసి పనిగట్టుకొని కామెంట్ చేస్తా ఉన్నారు. నేను ఈ సందర్భంగా మీడియా సందర్భంగా వాళ్ళందరికీ విజ్ఞప్తి చేస్తా ఉన్నా, నేను దాదాపు 2000 సంవత్సరం నుంచి బీసీ ఉద్యమంలో పనిచేస్తా ఉన్నా. ఆ నాయకులకు, ఒకరిద్దరు నాయకులకు ఈ సందర్భంగా వాళ్ళు హెచ్చరిక అనుకుంటారా, లేకపోతే ఇంతటి వరకే మీ యొక్క కార్యాచరణ బంద్ చేసేసి బీసీ ఉద్యమంలో నిజాయితీగా పనిచేయండి, చిత్తశుద్ధితో పనిచేయండి, కలిసి వచ్చేటటువంటి నాయకులతోటి ఇక్కడ ఉన్నటువంటి
సాధన సమితి పనిచేయడానికి సిద్ధంగా ఉంది. కానీ కొన్ని రాజకీయ పార్టీలకు తొత్తులుగా మారినటువంటి వ్యక్తులు కావాలని చెప్పేసి ఈ ఉద్యమంలో, ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి నాయకులు మామూలైనటువంటి వ్యక్తులు కాదు. విశారదన్ గారు చాలా స్పష్టంగా చెప్పారు సార్ ఆ వేదిక మీద. ఇక్కడ ఉన్నటువంటి మా నలుగురం ఈ యొక్క చక్రవ్యూహంలో, బీసీ చక్రవ్యూహంలో మేము పనిచేస్తా ఉన్నాం. అందరము దేశవ్యాప్తంగా ఈ రోజు బీసీ రిజర్వేషన్ల కోసం విద్య, ఉద్యోగ, ఆర్థిక, రాజకీయ రంగాల్లో మా వాటా దక్కాలని చెప్పి మేము పోరాటం చేస్తా ఉన్నాం. ఇక్కడ ఏమైనా పొరపాటాలు వస్తే మా యొక్క తలకాయలను గుమ్మాల కట్టమని చెప్పేసి ఆయన అక్కడ స్పష్టం చేయడం జరిగింది. ఇది ఒక్కరు చాలా వాళ్ళకు ఒకసారి వాళ్ళని విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. కాబట్టి వాళ్ళందరూ కూడా మీ యొక్క చరిత్ర తెలుసు నాకు. 25 సంవత్సరాలుగా చూస్తా ఉన్నా మీరేమేమి ఉద్యమాలు చేస్తా ఉన్నారు, 2009 నుంచి ఏమేమి కార్యక్రమాలు చేస్తా ఉన్నారు, ఏ రాజకీయ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఏం చేస్తా ఉన్నారు అనేది స్పష్టంగా తెలుసు. ఎందుకు బయట పెట్టలేకపోతా ఉన్నానంటే బీసీ ఉద్యమం ఉధృత స్థాయిలో సాగుతా ఉంది. ఎక్కడ కూడా బీసీల లోపల చైతన్యం లేనటువంటి నినాదం అనేది బయటకు రావద్దని చెప్పేసి వాళ్ళందరూ గుర్తు చేస్తా ఉన్నా. ఒక నాయుడు ఉద్యమం చేస్తుంటే ఇంకొక నాయుడు కాలు గుంజుతాడనేటటువంటి ఏదైతే ఆలోచన ఉందో అది రావద్దన్న ఉద్దేశంతో వాళ్ళకి చెప్తా ఉన్నా. ఇప్పటికైనా మీ ఉద్దేశాన్ని మార్చుకోండి, చిత్తశుద్ధితో పనిచేయండి. ఈ యొక్క రాజకీయ పార్టీలు కూడా అన్ని కూడా బీసీ రిజర్వేషన్ల పైన కేవలం 42% స్థానిక రిజర్వేషన్లే కాదు, బీసీలకు చట్టసభల్లో జనాభా దామాష ప్రకారంగా రిజర్వేషన్ వచ్చేంత వరకు కూడా ఈ వేదిక మీద ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఆ కార్యక్రమానికి పోరాటం చేస్తారు. ఆ దిశగానే ఈ పోరాటం ఉంటుంది. కాబట్టి ఈ కార్యక్రమాన్ని మరి ప్రజలోకి తీసుకొని పోయే విధంగా అందరూ సహకరించాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు చేస్తున్నాం. నమస్తే, జై బీసీ. బీసీ పొలిటికల్ ఫ్రంట్ వైస్ ప్రెసిడెంట్ సీనియర్ నాయకులు దుర్గయ్య గారు 42% రిజర్వేషన్ సాధన సమితి గురించి వివరంగా చెప్పిండు. జస్టిస్ ఈశ్వరయ్య గారు యాక్ట్ రెడీ చేసి 9 షెడ్యూల్లో తమిళనాడు తరహా చేర్చాలని ప్రభుత్వానికి నివేదిక స్పష్టంగా ఇచ్చినా కూడా చేర్చకుండా జీవోల ద్వారా కాలయాపన చేస్తూ బీసీలను ఇప్పుడు 2 సంవత్సరాల నుంచి జీవోల ద్వారానే టైంపాస్ చేస్తున్నారు. మరియు గవర్నర్ గారి దగ్గర పెండింగు, అక్కడనేమో రాష్ట్రపతి దగ్గర పెండింగు, జరిగే దగ్గర పార్లమెంట్లో చర్చ జరగకుండా మన రాహుల్ గాంధీ గారు ఇచ్చిన మాట ప్రకారము చర్చనే పెట్టలేదు. జంతర్ మంతర్ కూడా ఆయన రాలేదు. ఏఐసిసి అధ్యక్షులు ఖర్గే గారు కూడా రాలేదు. రాకుండా ఇన్ని రోజుల నుంచి అక్కడనేమో కామారెడ్డిలో ఏం చెప్పారు, సిద్దిరామయ్య మా బీసీ కర్ణాటక ముఖ్యమంత్రి సిద్దిరామయ్య గారితో చెప్పించి కాలయాపన చేసిందే కాకుండా మా సాధన సమితి ఏ విధంగా తెలంగాణ రాష్ట్రంలో పోరాటం చేస్తుందో మీకే తెలుసు. కొన్ని సంఘాలేమో పార్టీలకు వంతబాడుకుంటా ఒకరేమో 30-40 ఏళ్ల సంధి చేస్తున్నా అని బీజేపీలో రాజ్యసభ సభ్యునిగా ఉండి ఆయన పార్టీలకు మద్దతుగా నిలుస్తున్నారు. మళ్ళా ఇంకొక ఆయన్నేమో మేము 25 ఏళ్ల సంధి బీసీ ఉద్యమంలో ఉన్నాని ఆయన్నేమో ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ మాట ఇచ్చింది కామారెడ్డి డిక్లరేషన్ లో, ఆ పార్టీ జీవోల ద్వారా కాలయాపన చేస్తున్నా కూడా వాళ్ళ చుట్టూ తిరుక్కుంటా పాలాభిషేకాలు చేసుకుంటా కాలయాపనకు సపోర్టుగా తిరుగుతున్నారు. కానీ వాళ్ళు సరి అయిన ఉద్యమం చేసి 9 షెడ్యూల్లో చేర్చే విధంగా ప్రతినభూని మా సాధన సమితిలో వచ్చి అందరూ పాల్గొని ధర్నాల పనిచేయవలసిన అవసరం ఉండే, వాళ్లే కనిపించకుండా ధర్నాలు రోడ్ రోకోల ద్వారా అందరూ కలిసున్నామని 4 రోజులు కాగానే విడిపోయిన సంఘటన మీరు చూస్తూ ఉన్నారు. అటువంటిది మేము మా జస్టిస్ ఈశ్వరయ్య గారు, మా రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్ చిరంజీవి గారు మరియు
ఎస్సీ ఎస్టీ బీసీల గురించి పోరాటం చేసి బీసీలే రాజ్యాధికారము సాధించాలని పనిచేస్తున్న గొప్పగా ఎటువంటిది కూడా ఆశించకుండా త్యాగం చేసి పనిచేస్తున్న వాళ్ళను ఏదో విధంగా విమర్శలకు గురి చేయాలని వాళ్ళ తపన ఉంది. కానీ తెలంగాణ ప్రజలలో ఏ విధంగా అయితే మా పైన సాధన సమితి మీద నమ్మకం ఉందో మీరే అందరు గ్రహించాలి. మీరందరూ కూడా మాకు మద్దతుగా ఉండి 10వ తారీఖున కామారెడ్డిలో జరగబోయే రథయాత్రకు అవన్నీ ప్రోగ్రాం విషయాలు కూడా చిరంజీవి గారు మరియు మా పెద్దలు ఈశ్వరయ్య గారు వివరిస్తారు. ఇప్పుడు ఐలంకన్న కూడా ఒక 2 నిమిషాలు మాట్లాడాలని కోరుతున్నాను. నమస్కారం. 42% బీసీ రిజర్వేషన్ల సాధన సమితి ఆధ్వర్యంలో ఈరోజు విలేకరుల సమావేశంలో పాల్గొన్నటువంటి కీలకమైన సీనియర్ నాయకులు, అదేవిధంగా బీసీ కమిషన్ మాజీ చైర్మన్, బీసీ ఫెడరేషన్ ఆల్ ఇండియా చైర్మన్ జస్టిస్ ఈశ్వరయ్య గారు, మాజీ ఐఏఎస్ బీసీ ఇంటలెక్చువల్ ఫోరం చైర్మన్ టి చిరంజీవులు గారు, బీసీ ఎస్సీ ఎస్టీ జేఏసీ కన్వీనర్ రాష్ట్ర కన్వీనర్ డాక్టర్ విశ్వనాథన్ మహారాజ్ గారు, మిగతా ఆల్మిన్ రాజన్న, దుర్గన్న, జ్ఞానేశ్వరన్న, డాక్టర్ విజయభాస్కర్ అన్న, నాగభూషణం గారు, మన చెన్న శ్రీకాంత్, అదేవిధంగా దామోదర్ గౌడ్ గారు, మిగతా అందరికి కూడా పేరు పేరున నమస్కారాలు. వాస్తవానికి 24వ తారీఖు రోజు ఇందిరా పార్కు దగ్గర బీసీల మహాధర్నా ఒక సంచలనమైన ఒక మార్గాన్ని చూపించిందనేది చెప్తా ఉన్నాం. ఎందుకంటే ఒక సాంప్రదాయపు సంఘాలు, ఇన్నిళ్ళు అన్నిళ్ళు అని చెప్పుకునేటువంటి ఆర్గనైజేషన్స్ ఏదో ఒక పార్టీ బ్యాక్డ్రాప్ లో పెట్టుబడులతో పుట్టగొడుగుల్లా పుట్టినటువంటి ఆర్గనైజేషన్స్ కు భిన్నంగా ఒక నిబంధత, నీతి నిజాయితీ కలిగినటువంటి 42% బీసీ రిజర్వేషన్ల సాధన సమితి పిలుపులో ఒక నిజాయితీ, ఓ నిబద్ధత, చిత్తశుద్ధి ఉందని భావించి వేలాది మందిగా ఇందిరా పార్కు ముట్టడి కార్యక్రమంలో భాగస్వాములయ్యారు. అది మీ అందరికీ తెలుసు. దాని తర్వాత జరిగిన పరిణామం చూస్తా ఉన్నాం. ఎందుకంటే పాపం ఎన్నో ఏళ్ల సంది ఇదే మాదే పేటెంట్ హక్కు, మేమే ఈ కార్యక్రమాలు చేయాలి, మేమే ఉద్యమాలు చేయాలి, మేమే బీసీలకు ఉండాలనంటే మీరు ఎవరికి పడితే వాడికి అమ్ముడు పోతా ఉంటే చూసుకోవడానికి ఓ మేధావర్గం కావచ్చు, ఎంతో అనుభవం కలిగినటువంటి చురుకైన పాత్ర పోషించినటువంటి నాయకత్వం చూడదు, చూస్తూ ఉపేక్షించదు. మీరు చేస్తున్నటువంటి మీకే చిత్తశుద్ధి ఉంటే మీరు ఏర్పాటు చేసిన ఏ కార్యక్రమంలోనైనా నీతి నిజాయితీగా చేసి ఉంటే అందరూ స్వాగతించేవాళ్ళు. కానీ ధర్నా తర్వాత మీ గుండెలు అదిరి మీ పీటలు కూలిపోయే పరిస్థితి వచ్చిన తర్వాత ప్రేలాపనలు చేస్తూ మా మీద ఏదో సూర్యుడి మీద ఉమ్మేసే ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఇక్కడ ఉన్నటువంటి నాయకత్వం ఎవ్వరికి కూడా వేరే ఆలోచన లేదు. మేము ప్రత్యామ్నాయంగా బీసీలకి చేయాల్సినటువంటి నీతి నిజాయితీగా చేస్తున్నటువంటి కార్యక్రమంలో భాగస్వాములు కాకపోగా నిన్న మొన్న చూస్తా ఉన్నాం. మేము అనేది ఏంటంటే ఒక ప్రత్యామ్నాయ ఎజెండా, ఏనుగు మోతా ఉంటే కుక్కలు మరిగినట్టుగానే మేము భావిస్తాం. వాళ్ళని కుక్కల్లాంటి మీరు మరుగుతే మరగొచ్చు, కానీ మాకు ఎజెండా చాలా సుదీర్ఘమైంది, మౌలికమైంది. 42% సాధించేంత వరకు కూడా ఇక్కడ ఈ కార్యక్రమం 42% బీసీ రిజర్వేషన్ల సాధన సమితికి చాలా ఎజెండా ఉంది. మీరేదో దీన్ని పక్కదారి పట్టించి డైవర్ట్స్ పాలసీ తెచ్చి మా కార్యక్రమాలు ఏదో చేస్తా అంటే మీ తాటాక్ సప్పులకి మీ వైపు ఏదో చూస్తామని అనుకోవడానికి మేము సిద్ధంగా లేము. మా ఎజెండా నిక్షిప్తంగా స్పష్టమైనటువంటి ఎజెండాతో మేము ఉన్నాం. కాబట్టి మీరేదో చిన్న చిన్న మీటింగ్లకు పరిమితమై ఏదేదో వాన్ని ఇన్ని కుక్కలు మురిగించడం కోసం ప్రయత్నం చేస్తుంటే మేము రాం. స్పష్టమైన ఎజెండా ఇప్పుడు చిరంజీవులు గారు, ఈశ్వరయ్య గారు, విశ్వనాథన్ గారు ప్రకటిస్తారు.
మేము ఒక ప్రత్యామ్నాయ కార్యక్రమం దీర్ఘకాలిక పోరాటానికి సంబంధించింది 42% ఇక్కడ కాంగ్రెస్ బీజేపీ చేయాల్సినటువంటి పాత్ర పోషించకుండా ఏదో మహానగరం దగ్గర పడతా ఉంటే పిల్లలు వాయించుకున్నట్టుగా ఈ రెండు పార్టీలు వ్యవహరిస్తా ఉంటే చూస్తూ ఊరుకోం. ఇంత పెద్ద ఎత్తున ఉద్యమం కొనసాగుతుంటే రకరకాల పేర్లతోటి డైవర్స్ పాలసీ పేరుతోటి మీరు పెంచి పోషిస్తున్నట్టు మీ రాజకీయ పార్టీలు పెంచి పోషిస్తున్నటువంటి సంస్థలు మా మీద మొరిగే ప్రయత్నం చేస్తా ఉంటే మేము ప్రత్యామ్నాయంగా ఆలోచించి ఒక కార్యక్రమాన్ని రూపొందించడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పి తెలియజేసుకుంటా ఉన్నాం. అందుకే ఇప్పుడు ఒక దీర్ఘకాలిక పోరాటానికి సంబంధించినటువంటిది రాష్ట్ర వ్యాప్తంగా అన్ని మండల కేంద్రాల లోపల జిల్లా కలెక్టర్ ఆఫీసులు ఆర్డీఓ ఆఫీసులు రాష్ట్ర వ్యాప్తంగా ఒక కార్యక్రమం తీసుకుంటాం. మొత్తంగా నీతి నిజాయితీతో ఉన్నటువంటి కార్యకర్తలందరికీ కూడా ఒక ప్రత్యామ్నాయ కార్యక్రమాలు ఇచ్చేటువంటి వేదిక ఇది. ఇవి చూస్తా ఉన్నారు. మొన్న మీటింగ్ తర్వాత చాలా మంది వందలాది మంది ఫోన్లు చేస్తా ఉన్నారు. మీరు చేస్తున్న కార్యక్రమం బాగుంది, మీకు భిన్నమైన కార్యక్రమం, ఈ కలయికనే ఒక స్వస్థమైన బలాన్ని చేకూర్చేటువంటి కలయిక కాబట్టి ఈ నలుగురి ఆధ్వర్యంలో చేస్తున్నటువంటి కార్యక్రమం చాలా మంచిగా ఉందని చెప్పేసి అందరు ప్రశంసలు అందిస్తున్న ఓర్వజాలని కొంతమంది చేస్తున్నటువంటి ప్రయత్నం. అందుకే మేము అంటా ఉన్న ఈ వేదిక ద్వారా మా నాయకులు కూడా స్పష్టంగా మాట్లాడతారు కాబట్టి వీటన్నిటికీ ప్రత్యామ్నాయంగానే మేము ముందుకు పోతాం. కాబట్టి దీర్ఘకాలికమైన పోరాటం ఉంది కాబట్టి ఆ పోరాటంలో అందరూ భాగస్వాములు కావాలని రాజకీయాలకు అతీతంగా చురుకైన పాత్ర పోషిస్తున్నటువంటి నీతి నిజాయితీ కలిగ ఎన్నో సంవత్సరాలుగా వాళ్ళకి ఊడిగం, ఈ సంఘాలకి రాజకీయ పార్టీలకు ఊడిగం చేసినటువంటి నాయకత్వం అంతా వాళ్ళకి ఆ దుకాణాలలో నుండి ఖాళీ చేయండి, ఈ సంస్థలో చురుకైన పాత్ర పోషించండి అని చెప్పేసి అందరినీ కోరుకుంటూ సెలవు. నమస్కారం. 42% సాధన సమితి గురించి వివరంగా చెప్పిన నా సోదరుడు ఐలి వెంకన్న, బీసీ పొలిటికల్ ఫ్రంట్ కన్వీనర్ ఆయన, ఇప్పుడు మా పెద్దలు ఆంధ్రప్రదేశ్ బీసీ సంఘము ముఖ్య నాయకుడు ఆల్మండ్ రాజు గారు 2 నిమిషాలు మాట్లాడాలి అన్న. జై భీమ్, జై బీసీ. పెద్దలందరికీ కూడా నా యొక్క వందనాలు. అన్న ముందు నేనెవరో కూడా కొంచెం చెప్పాలి కాబట్టి, అన్న బీసీ సంఘం అన్నాడు. నేను ఒక బీసీ సంఘమే కాదు, ఈ దేశంలో, ఈ రాష్ట్రంలో, ఉమ్మడి రాష్ట్రంలో ఈరోజు మీరు ఏ బీసీ లీడర్లు పెద్ద లీడర్లు అంటున్నారో, ఏ ఎస్సీ లీడర్లు పెద్ద లీడర్లు అంటున్నారో, గత 20 సంవత్సరాల్లో ఆ సంఘాలకి, ఆ నాయకులకు ఢిల్లీ స్థాయిలో ఏ టు జెడ్ సొంత డబ్బులు, సొంత టయాన్ని, సొంత కాలాన్ని వెచ్చించి ఈ రోజు ఆ నాయకులు పెద్ద నాయకులుగా మీకు కనబడుతుంటారు. ఆ విషయాలన్నీ మా దుర్గా అన్నకు తెలుసు, మా ఈశ్వర అన్నకు తెలుసు, అందరికీ తెలుసు. ఈ రోజు ఇక్కడికి రావడానికి ముఖ్య కారణం ఇంత పెద్ద టీము పోరాటం చేస్తా ఉంటే ఆంధ్రప్రదేశ్లో ఏమాత్రం ఒక చిన్న కదలిక లేక చాలా స్తబ్దతగా ఉంది. ఈశ్వరయ్య గారితో నేను ఆల్ ఇండియా బ్యాక్వర్డ్ క్లాస్ ఫెడరేషన్ సదరన్ స్టేట్స్ కోఆర్డినేటర్గా ఉన్నందువలన సార్తో ఒక మాట, సార్ ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో సంఘాలన్నీ స్తబ్దతగా ఉన్నాయి సార్, అన్ని పొలిటికల్ పార్టీలతో మమేకమై ఉన్నారు సార్, ఇక్కడ కూడా సమస్యలు ఉంది అంటే, నువ్వు ఆల్మన్ రాజు ఇక్కడ పోరాటాన్ని, ఇక్కడ సాధించే పోరాటాన్ని అక్కడ కూడా తీసుకెళ్దాం అన్నందువల్ల ఈరోజు అన్న కోరిక పైన ఇక్కడికి రావాల్సి వచ్చింది. ఇక్కడికి నేను ఇదే రావడం, ఇక్కడ వచ్చిన తర్వాత వ్యక్తులందరూ తెలుసు, వాళ్ళలో కొందరికి నన్ను తెలియకపోవచ్చు, పేరు చెప్తే తెలుస్తుంది. కాబట్టి ఇంత పెద్ద బీసీ ఈవీ టీవీ ఇక్కడ ఉన్నప్పుడు బాలరాజు గారు, సి అంటే చిరంజీవి గారు, ఈ అంటే ఈశ్వరయ్య గారు, వి అంటే విశారదన్ గారు, ఈ బీసీవీ టీంని ఆంధ్రప్రదేశ్కు ఆహ్వానించడమే కాకుండా పూర్తి స్థాయిలో ఇక్కడ జరిగేటువంటి ఉద్యమాలకి నేను 30 సంవత్సరాలుగా ఇదే హైదరాబాద్లో కాపురం ఉన్న వ్యక్తిని. నేను తెలంగాణ, ఆంధ్ర అంటే నా దగ్గర కుదరదు. నేను 60 ఏళ్ళలో పుట్టినవాడిని. నేను పుట్టినప్పుడు ఇది ఉమ్మడి రాష్ట్రం కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి పెద్ద ఎస్సీ బీసీ నాయకులు కూడా నా జోలికి రారు, నన్నేం మాట్లాడరు. పూర్తి స్థాయిలో ఈ బీసీవీ టీంకి నేను మద్దతు ఇస్తానని తెలియజేస్తూ, ఈ బీసీవీ టీం మరొకసారి ఆలోచించి కూడా వాళ్ళు కూడా ఈ ఆంధ్రప్రదేశ్లో
నే కాకుండా ఈ ఉద్యమాన్ని దేశ స్థాయిలో తీసుకునేదానికి సహకరిస్తారని లాస్ట్ లో ఒక చిన్న విషయం చెప్తాను. ఎవరో ఏదో ఏమో చేస్తారని అనుకుని ప్రయత్నం చేస్తుంటే ఆ రోజు కాంశీరావు గారు ఈ ఉద్యమాలకి ఈ రాజ్యాధికారానికి ఒక దిక్సూచి కాయి ఉండరు. ఎవరో ఏదో చేస్తారనుకోనుంటే ఒక్క ములాయం సింగ్ ఆ స్థాయికి వచ్చున్నాడు. ఎవరో ఏదో చేస్తారనుకుంటే లల్లు ప్రసాద్, శరద్ యాదవ్, మాయావతిలు నిలబడి ఉన్నారు. ఎవరో ఏదో చేసుకుంటానే ఉంటారు. కాబట్టి చేసుకొని ఇంత పెద్ద కలయిక టీముకు దీనికి ఎదురుపడే వాళ్ళతో ఉన్నటువంటి ఇంత పెద్ద టీము, ఇంత పెద్ద నాయకులు, ఇది కుదరని పని. ఇది అద్భుతమైనటువంటి రిజల్ట్ సాధిస్తుంది. ఈ టీంతో కలిసి ప్రయాణం చేయడానికి ఆల్ ఇండియా బీసీ ఫెడరేషన్ తరఫున నేను కూడా ఆంధ్రప్రదేశ్ నుంచి, తెలంగాణ నుంచి పనిచేస్తానని తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన ప్రతి పెద్దలకి నా యొక్క శిరస్సు వంచి వందనాలు తెలియజేస్తాను. 42% రిజర్వేషన్ సాధన సమితిని పెద్దలు అన్న ఆల్ ఇండియా బీసీ సీనియర్ నాయకులు ఆల్మండ్ రాజన్న మా అందరినీ కూడా ఆంధ్రప్రదేశ్కి ఆహ్వానించినందుకు ఆయన కృతజ్ఞతలు తెలుపుతున్నాము. మేము బీసీ ఎస్సీ ఎస్టీలు ఏ రాష్ట్రంలో ఉన్నా కూడా మా సీనియర్ జస్టిస్ ఈశ్వరయ్య గారు బీసీల గురించి భారతదేశం మొత్తము ఆయన చైర్మన్గా చేసిన అనుభవం ఉంది. ఆ అనుభవాన్ని మేమందరం కూడా వినియోగించుకొని ఆల్మండ్ రాజన్న చెప్పినట్టు ఆయనను మా తెలంగాణలో ఆహ్వానిస్తాము. మేము వీడిపోయిన సొంత అన్నదమ్ముల లెక్కనే ఉన్నాము. ఆయన దగ్గర కూడా పోయి మేము బడుగు బలహీన వర్గాలు ఎస్సీ ఎస్టీ నాయకులకు అండగా ఉండి అక్కడ కూడా మా బీసీలు ముందంజలో ఉండాలని మేము గట్టిగా ప్రయత్నం చేస్తాము. మీ ఎంబడి పనిచేస్తాము. మేము కూడా మిమ్మలను ఎప్పుడైనా కూడా కలుపుకొని పోతాము. మేమంతా కలుపుకొని పోయే మా సాధన సమితి. మేము ఎవరికి వ్యతిరేకం కాదు. ఏ రాజకీయ పార్టీకి కూడా మేము తొత్తులుగా ఉండము. మేము ఎటువంటి మద్దతు తెలుపము. రాజకీయ పార్టీలతోని మా సాధన సమితికి ఎక్కడ సంబంధం లేదు. మొన్ననే 24 నాడు జరిగిన ధర్నాలో మా విషాదరన్ మహారాజ్ అన్న ఏం చెప్పిండు, ఎవరన్నా ఎక్కడన్నా కాంప్రమైజ్ అయి దేనికైనా మేము తల వంచితే మా తలలే తీసుకోండి అని తెలంగాణ ప్రజానికానికి మా ధర్నాలో వెల్లడించిండు. కాబట్టి మేము ఇక్కడ కాంప్రమైజ్ అయ్యే వాళ్ళు ఎవరు ఉండరు. మీకు కూడా అందరికీ తెలుసు మా నిజాయితీ ఏందో. అందుకే తెలంగాణ ప్రజలు అందరూ ఆదరించిండ్రు. ఆంధ్ర వాళ్ళు కూడా మా అందరు అన్నదమ్ములు బీసీలందరినీ ఎస్సీ ఎస్టీలందరినీ కూడా గౌరవిస్తున్నారు. రాజన్న అందుకే మా అందరిని ఆహ్వానించిండు. ఎప్పుడైనా కూడా మేము పనిచేస్తాము. నా పెద్దలు బీసీ ఇంటలెక్చువల్ ఫోరం అధ్యక్షులు మాజీ ఐఏఎస్ ఆఫీసర్ చిరంజీవి గారు మొత్తము మాది అంతా వివరంగా చెప్తాడు. ఎందుకంటే మా ప్రోగ్రాం ఏముందో తెలంగాణ రాష్ట్రంలో మీ అందరికి కూడా విలేకరుల ద్వారా మేము తెలంగాణ బీసీ ఎస్సీ ఎస్టీ ప్రజలకు మా సార్ మీకు మీ ద్వారా వివరిస్తాడు. మా ప్రోగ్రాం అంతా తెలియజెప్తాడు. కేవీ గౌడ్ గారు ఒక 2 నిమిషాలు మా అన్న మాట్లాడాలని కోరుతున్నాము. 42% సాధన సమితి రిజర్వేషన్ గురించి. ఈరోజు సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో 42% బీసీ రిజర్వేషన్ల సాధన సమితి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసినటువంటి విలేకరుల సమావేశానికి విచ్చేసినటువంటి పాత్రికేయులకు, ఎలక్ట్రానిక్ అండ్ యూట్యూబ్ ఛానల్ మిత్రులందరికీ కూడా సాదర స్వాగతం తెలుపుతూ, ఈ 42% రిజర్వేషన్ల సాధన సమితి ఆవిర్భావం వెనుకాల ఉన్నటువంటి నిష్టమైనటువంటి కఠినమైనటువంటి పోరాటం మీ అందరికీ తెలిసిందే. అయినా ఒక్కసారి మనం అవలోకనం చేసుకున్నట్లయితే 2024 జూలై 30న మొదలైనటువంటి బీసీఐఎఫ్ పోరాటంతో ఇది మొదలైంది. ఈరోజు విశారదన్ మహారాజ్ గారు కానివ్వండి, తర్వాత ఈశ్వరయ్య గారు కానివ్వండి, మా బాలరాజన్న గారు కానివ్వండి, మేమంతా కలిసి దారిలో వెళ్తున్న క్రమంలో మేమందరం కూడా ఈ రాజకీయ పార్టీలకు ఉరితాళ్లు పేనుతున్నటువంటి విషయం అర్థమైన తర్వాత బీసీ సంఘాలు, సాంప్రదాయ సంఘాలను కొన్నింటిని పోగు చేసినటువంటి పార్టీలు ఈరోజు అవాకులు చెవాకులు పేలుతా ఉన్నాయి. ఆ సంఘాల నాయకులతో కూడా ఏవో ప్రెస్ మీట్లు పెట్టించేసి
ఏవో విషయాలు దుష్ప్రచారం చేసేటువంటి ప్రయత్నం కూడా చేస్తూ ఉన్నాయి. కానీ మీరు ఒక విషయం మర్చిపోవద్దు, రాజకీయ పార్టీలు కానివ్వండి, సాంప్రదాయ సంఘాలు కానివ్వండి, మా ప్రయాణం హమారా ఇస్సా, హమారా ఇజ్జత్, హమారా ఆత్మగౌరవం, దాంతోపాటుగా హమారా హుకూమత్, రాజ్యాధికారం అనేటువంటి దిశగా మా పోరాటం కొనసాగుతుంది. మా పోరాటానికి స్పష్టమైనటువంటి ప్రణాళిక ఉంది, స్పష్టమైనటువంటి కార్యాచరణ ఉంది. మేము వెళుతున్న మార్గం రాజమార్గం అవుతుందనేటువంటి సందేశాన్ని ఈ పాటికే తెలంగాణ ప్రజలకు చూపించాం. అది విశ్వసించినటువంటి సమాజం ఈ రోజు 42% సాధన సమితిని ఆదరిస్తూ సమిష్టిగా ముందుకు కదులుతున్నటువంటి విషయాన్ని గుర్తించాలి. ఇక మీదటైనా సరే మీరు రాజకీయ పార్టీలు చేసేటువంటి ఆరోపణలని, వాళ్ళకు అనుబంధంగా మాట్లాడేటువంటి కార్యాచరణని తక్షణమే మానుకోవాలని విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. సోదర భావంతో కలిసి వచ్చి మనమంతా కలిసి రాజ్యాధికారం దిశగా అడుగులేయాలనేటువంటి విషయాన్ని గుర్తించాలని సాదరంగా తెలియజేస్తూ, ఇకపైన జరగబోయేటువంటి ప్రెస్ మీట్ల ద్వారా ఏ రోజుకు ఆ రోజు మా యొక్క పోరాట పంతాన్ని ఎప్పటికప్పుడు మీడియా ముఖంగానే తెలియజేస్తూ, ఇందులో దాపరికాలేం లేకుండా తక్షణ కార్యాచరణని బీసీ సమాజానికి అందించేటువంటి ప్రయత్నం మేము 42% సాధన సమితి ఆధ్వర్యంలో తెలియజేస్తామని ఈ పత్రికా విలేకరుల సమావేశం ముఖంగా తెలియజేస్తా ఉన్నాం. థ్యాంక్ యూ సార్. రిజర్వేషన్ సాధన సమితిలో బీసీ ఇంటలెక్చువల్ ఫోరం కన్వీనర్ కేవి గౌడ్ గారు వివరంగా చెప్పిండు. ఇప్పుడు 1 నిమిషము బైరు శేఖర్ గారు మాట్లాడాలి. ఈ 42% బీసీ రిజర్వేషన్ సాధన సమితి ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి ఈ సోమాజిగూడ ప్రెస్ మీట్ వేదికగా ఏ విధంగానైనా జనాభాలో 60% ఉన్నటువంటి బీసీలు 42% రిజర్వేషన్ సాధించుకునే విషయంలో ఎక్కడా కూడా వెనకంజ వేయకుండా నడుస్తున్నటువంటి ఈ ఉద్యమాలని, ఇప్పుడున్నటువంటి పరిస్థితులన్నింటినీ సమన్వయం చేసుకుంటూ అన్ని సంఘాలని, అన్ని ఉద్యమ సంఘాలని వేదిక మీదకి తీసుకువచ్చి 42% బీసీ రిజర్వేషన్స్ ఏ విధంగా సాధించాలనే గురించి ఈ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ముఖ్యంగా ఈ మధ్యకాలంలో జరుగుతున్నటువంటి బీసీ బంధు, రాష్ట్ర బీసీ బంధు, దాని తర్వాత 42% బీసీ రిజర్వేషన్స్ గురించి 24 తరగతి పెట్టినటువంటి మహాధరణ విజయవంతం అయిన తర్వాత ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ సోదరులు కూడా బీసీ రిజర్వేషన్స్ కి అనుకూలంగా, బీసీ రిజర్వేషన్స్ కి మద్దతు తెలుపుతూ అశేషమైనటువంటి మద్దతు లభిస్తా ఉంది. దానికి గాను బీసీ ఇంటలెక్చువల్ ఫోరం చిరంజీవి సార్ అయినా, బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ జాక్ కన్వీనర్ విశారదన్ మహారాజ్ అన్న గారైనా, అదేవిధంగా ఈశ్వరయ్య సార్ గారైనా, మా బీసీ పొలిటికల్ ఫ్రంట్ చైర్మన్ బాలగొండి బాలరాజు గడన్న గారి ఆధ్వర్యంలో జరగబెట్టే ఉద్యమాన్ని ఉధృతంగా తీసుకెళ్తామని, ఈ రాష్ట్రంలో గ్రామానికి, మండల కేంద్రాలకు, జిల్లాల వ్యాప్తంగా తిరగడానికి మేము సిద్ధంగా ఉన్నాం. నిన్ననే ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా మక్తల్లో కూడా ఒక 40% బీసీ రిజర్వేషన్ సాధన సమితి ఆధ్వర్యంలో ఒక అద్భుతమైనటువంటి మీటింగ్ జరిగింది. అక్కడ కూడా 200 మంది నాకు వచ్చారు. అన్ని కుల సంఘాలు వచ్చాయన్న. అక్కడ అద్భుతమైనటువంటి చైతన్యం వచ్చింది బీసీలలో. బీసీలకు మద్దతుగా ఎస్సీ, ఎస్టీ సోదరులు చాలా మంది అక్కడ హాజరైనరు. ఖచ్చితంగా ఈ యొక్క ఉద్యమాన్ని 42% రిజర్వేషన్స్ కాదు, బీసీలు 60% రిజర్వేషన్స్ వచ్చేదాకా కూడా కొట్లాడతాం. ప్రాథమికంగా 40% రిజర్వేషన్స్ విద్యా, ఉద్యోగాలు, రాజకీయాల సాధన లక్ష్యంగా కొనసాగుతామని తెలియజేస్తూ, మీరు మాకు ఎలాంటి బాధ్యత అప్పచెప్పినా కూడా ఈ రాష్ట్రం అంతా తిరిగి ఉద్యమాన్ని రాజేస్తామని చెప్పి తెలియజేస్తూ, మీరు ఇచ్చిన బాధ్యతలు సక్రమంగా నిర్ణయిస్తామని మరొకసారి తెలియజేస్తూ నాకు ఇచ్చిన అవకాశానికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. 42% సాధన సమితిలో బీసీ పొలిటికల్ ఫ్రంట్ లో సీనియర్ నాయకులు, తెలంగాణ రాష్ట్రంలో 2 జిల్లాల్లో మహబూబ్ నగర్, నల్గొండలో మన సాధన సమితి రిజర్వేషన్ విషయం అంతా కూడా తెలంగాణ ప్రజలకు చెప్పుకుంటూ, మరియు 2
ఇంటలెక్చువల్ ఫోరం సీనియర్ నాయకులు శ్రీకాంత్ గారు మరియు పొలిటికల్ ఫ్రంట్ సీనియర్ నాయకులు దామోదర్ గౌడ్ గారు, ఇప్పుడు పెద్దలు ఐఏఎస్ ఆఫీసర్ చిరంజీవులు గారు, ఇంటలెక్చువల్ ఫోరం చైర్మన్ గారు మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. నలభై రెండు శాతం రిజర్వేషన్ సాధనా సమితి ఆధ్వర్యంలో ఈరోజు నిర్వహింపబడుతున్నటువంటి ఈ పత్రికా సమావేశంలో పాల్గొంటున్నటువంటి మిత్రులు బాలరాజ్ గౌడ్ గారికి, అదేవిధంగా ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నటువంటి మరొక విశిష్ట వ్యక్తి మన మాజీ హైకోర్టు యాక్టింగ్ ప్రధాన న్యాయమూర్తి, అదేవిధంగా నేషనల్ కమిషన్ ఫర్ బ్యాక్వర్డ్ క్లాస్ కమిషన్ చైర్మన్ పెద్దలు గౌరవనీయులు శ్రీ ఈశ్వరయ్య గారికి, అదేవిధంగా బీసీ ఎస్సీ ఎస్టీ జాక్ అదే ధర్మ సమాజ్ పార్టీ అధ్యక్షులు విశారదన్ మహారాజు గారికి, ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నటువంటి దుర్గయ్య గారికి, జ్ఞానేశ్వర్ గారికి, విజయభాస్కర్ గారికి, అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి సాలమన్ రాజు గారికి, మా ఐలి వెంకన్న గారికి, అదేవిధంగా మా బీసీ ఇంటలెక్చువల్ ఫోరం నుంచి ఉన్నటువంటి కేవి గౌడ్ గారు, వేణు గారు, శ్రీకాంత్ గారు, ఇంకా ఇతర పెద్దలు ఉన్నారు. సో వారందరికీ కూడా నమస్సుమాంజలు. అదేవిధంగా మీడియాలో సమావేశంలో పాల్గొంటున్నటువంటి పాత్రికేయ మిత్రులందరికీ కూడా నమస్కారం. ముఖ్యంగా ఇప్పటి వరకు చాలా విషయాలు మా సభ్యులు చెప్పారు. ఇప్పుడు 42% రిజర్వేషన్ సాధనా సమితి అనేది ఇది పొలిటికల్గా ఏ పార్టీకి అనుబంధ సంస్థ కాదు. ఇందులో ఉన్న వాళ్ళు కూడా ఎవరు కూడా ఏ పొలిటికల్ పార్టీలో లేరు. ఇది న్యూట్రల్ సంస్థ. ఇది మేము స్వచ్ఛందంగా మేము న్యూట్రల్గా ఉండి 42% రిజర్వేషన్లు, ఆ తర్వాత బీసీలకు రాజ్యాధికారం అల్టిమేట్ అనేటువంటి ఒక గోల్తో ముందుకు పోతున్నటువంటి సంస్థ. సో ఈ సంస్థ మొన్న ఒక పిలుపునివ్వడం జరిగింది ఇందిరా పార్క్ వద్ద ఒక మహాధర్నా అని 24వ తేదీ. ఆ పిలుపుకు మేము ఇచ్చినటువంటి 4-5 డేస్లోనే ఎక్కడెక్కడి నుంచో రాష్ట్రంలో నలుమూలల నుంచి, ఆదిలాబాద్ అడవుల నుంచి, ఖమ్మం అడవుల నుంచి, అదేవిధంగా ఇక్కడ పాలమూరు అడవుల నుంచి కూడా చాలామంది ప్రజలు స్వచ్ఛందంగా రావడం జరిగింది. సో మరి ఇవాళ ఈ రిజర్వేషన్స్ ఇష్యూ 42% అనేది ప్రజలలో మారుమూల ప్రాంతాలకు కూడా చొచ్చుకొని పోయిందని చెప్పక తప్పదు. మరి అందుకే ప్రజలు పెద్ద ఎత్తున వచ్చి ఆ సభను విజయవంతం చేశారు. మేము ఆ రోజే మా కార్యాచరణ ప్రణాళిక ప్రకటిస్తామనుకున్నాం. కానీ ఆ రోజు ఉన్నటువంటి వర్క్ ప్రెషర్లో మేము ఆ రోజు పూర్తిగా దాన్ని మీ అందరు కూడా విశదీకరించలేకపోయినాం. ఈరోజు మీకు మళ్ళీ ఒకసారి మాది యాక్షన్ ప్లాన్ మేము ముందు ఉంచుతాం. మొదటి నుంచి కూడా మేము కోరుతుంది ఏంటంటే 9వ షెడ్యూల్లో మాత్రమే ఈ 42% రిజర్వేషన్ను చేర్చినట్టయితేనే దానికి రాజ్యాంగపరమైన రక్షణ ఉంటుంది, ఇది కోర్టులలో పరీక్షలకు తట్టుకొని నిలబడుతుంది అని. కానీ కొంతమంది పెద్దలు ఎప్పుడైతే రాష్ట్ర ప్రభుత్వం మార్చి 17 రోజు 2 బిల్లులు పెట్టి, ఒక దాంట్లో విద్యా ఉద్యోగాలు, దాంట్లో బీసీలకు 42, ఎస్సీలకు 15, ఎస్టీలకు 10, మొత్తం 67% రిజర్వేషన్ బిల్లు పెట్టారు. దాన్ని అసెంబ్లీలో పాస్ చేసి గవర్నర్ ద్వారా అది కేంద్రానికి ఏప్రిల్ 7కు పోయింది. ఈ బిల్లు ఇక్కడ పాస్ కాగానే బయటకు వచ్చేసి జీవోల ద్వారా సరిపోతుంది, 9th షెడ్యూల్ అవసరం ఏంటి అనే ప్రశ్నలు లేవదీసిండ్రు. ఆ సందర్భంలో మేము తమిళనాడు నుంచి కాన్స్టిట్యూషనల్ ఎక్స్పర్టు, అదేవిధంగా రాజ్యాంగ అంటే నిపుణుడు, రాజ్యసభ మెంబరు, డిఎంకే పార్టీకి చెందినటువంటి విల్సన్ గారిని తీసుకొచ్చి ఇక్కడ ఒకటి వర్క్షాప్ నిర్వహించడం జరిగింది. ఆ వర్క్షాప్లో వారు చాలా స్పష్టంగా చెప్పారు. ఆ రోజు వర్క్షాప్లో 3 జ్యుడిషియల్ మెంబర్స్ అంటే చట్టం తెలిసిన వ్యక్తులు ఉన్నారు. ఒకతను విల్సన్ గారు ఉన్నారు, అదేవిధంగా ఈశ్వరయ్య గారు ఉన్నారు, అదేవిధంగా మాజీ అడ్వకేట్ జనరల్ ప్రసాద్ గారు కూడా ఇందులో పాల్గొనడం జరిగింది. సో అందరూ కూడా యునానిమస్గా చెప్పింది ఒకటే, మనము కేవలం యాక్ట్ల ద్వారా, జీవోల ద్వారా ఈ 42% రిజర్వేషన్ బీసీలకు సాధ్యం కాదు, కేవలం 9వ షెడ్యూల్ ద్వారా మాత్రమే సాధ్యమని చెప్పి వాళ్ళందరూ చెప్పడం జరిగింది. సో అదే విషయాన్ని మేము అప్పటి నుంచి ఇప్పటిదాకా చెప్తూ ఉన్నాం. మొదలేమో జీవోలు కావాలన్నారు, జీవోలకు ఏం జరిగిందో హైకోర్టులో చూశారు. ఇప్పుడు వచ్చి ఏమంటున్నారు, రాజ్యాంగ సవరణ. మేము చెప్తున్నాం రాజ్యాంగ సవరణ అంటే ఈవెన్
42% రిజర్వేషన్ 9వ షెడ్యూల్లో పెట్టాలంటే కూడా రాజ్యాంగ సవరణ కావాలి. 76వ రాజ్యాంగ సవరణ జరిగిన తర్వాతనే తమిళనాడులో అది 9వ షెడ్యూల్లో పెట్టడం జరిగింది. తర్వాత ఇప్పుడు కూడా మనకు రాజ్యాంగ సవరణ అవసరం కాబట్టి ఇది కేంద్రానికి పంపడం జరిగింది. కేంద్రంలో కేబినెట్ ఆమోదించి లోక్సభలో రాజ్యసభలో పాస్ అయిన తర్వాత రాష్ట్రపతి గారు ఆమోద ముద్ర వేస్తే అప్పుడు ఇది 9వ షెడ్యూల్లోకి పోతుంది. సరే, దాని తర్వాత ప్రొసీజర్ వేరే ఉంది. 31C 31B అదంతా కూడా ఇక్కడ జరుగుతున్నటువంటి దాని గురించి చెప్పొచ్చు. కానీ ఇక్కడ మనకు కావాల్సింది ఏంటంటే 9వ షెడ్యూల్ రక్షణ కావాలి. మళ్ళీ ఈ మధ్య కొంతమంది మీడియా ముందుకు వచ్చి 9వ షెడ్యూల్లో పెట్టిన రక్షణ రాదు, గతంలో పెట్టినవి కూడా పోతుంది అనేటువంటి ఒక వాదన తీసుకురావడం జరుగుతుంది. సో దాని గురించి కూడా మేము గతంలో క్లారిఫై చేసినాం. ముఖ్యంగా 9వ షెడ్యూల్లో పెట్టినంత మాత్రాన మేము రివ్యూ చేయకుండా ఊరుకోమని చెప్పేసి 2007లో సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఏదైతే ఉందో ఆ జడ్జిమెంట్కు అనుబంధంగా కూడా మేము కొన్ని విషయాలు చెప్పడం జరిగింది. ముఖ్యంగా ఏంటంటే ఇప్పటి వరకు 9వ షెడ్యూల్లో 284 చట్టాలు పెడితే ఏ ఒక్క చట్టం సుప్రీంకోర్టు కొట్టేయలే. అంటే మన చట్టం కూడా కొట్టేయదు అనేది 100% ఒకటి, కొట్టేయొచ్చేమో అని కొందరు అనొచ్చు. సో దానికి కూడా ఏంటంటే మనం చెప్పేది తమిళనాడు వాళ్ళు 9వ షెడ్యూల్లో పెట్టుకున్నారు. 1984 నుంచి ఇప్పటిదాకా దాన్ని ఎంజాయ్ చేస్తున్నారు. ఇక్కడ మనం ఏమంటున్నామంటే ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ కేసు జనహిత వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసులో ఏదైతే బెంచ్ కూర్చొని జడ్జిమెంట్ ఇచ్చిందో ఆ జడ్జిమెంట్లో దినేష్ మహేశ్వరి అనేటువంటి ఒక జడ్జు ఎవరైతే ఈ జడ్జిమెంట్ రాశారో అతను ఏమంటాడంటే 50% సీలింగ్ అనేది రాజ్యాంగ మౌలిక సూత్రం కాదు, దాన్ని రిలాక్స్ చేయొచ్చు అన్నాడు. కాబట్టే ఇవాళ మన రిజర్వేషన్ ఇష్యూస్ అనేది 50% సీలింగ్ అనేది మౌలిక సూత్రం కిందికి రాదు కాబట్టి మనకు రక్షణ ఉంటుందని చెప్పేసి మేము మొదటి నుంచి చెప్తున్నాం. అదేవిధంగా విల్సన్ గారు కూడా ఆ విషయాన్ని గతంలో స్పష్టంగా చెప్పడం జరిగింది. సో మళ్ళీ చెప్తున్నాం ఏంటంటే దయచేసి ప్రజలను కన్ఫ్యూజన్ చేయకండి. రెండోది రాజ్యాంగ సవరణ కావాలని మళ్ళీ మాట్లాడుతుంది. రాజ్యాంగ సవరణ అంటే ఆర్టికల్ 16(4)లో ఏదైతే ఇందిరా సాహ్ని కేసు కానీ అంతకుముందు బాలాజీ వర్సెస్ స్టేట్ ఆఫ్ మైసూర్లో 50% సీలింగ్ పెట్టినారో ఆ సీలింగ్ను సవరించాలంటే భారతదేశం మొత్తం కులగణన జరిగి డాటా వచ్చి ఆ డాటాలో ఏ కులాలు నిజంగా వెనుకబడ్డాయని మనం కంప్లీట్గా ఎంపరికల్ డాటా కానీ మన దగ్గర ఉంటే తప్ప మనం దాన్ని మార్చడానికి వీలు లేదు. మార్చినా కానీ రేపు తెల్లారి కోట్ల ఇబ్బందులు అయితే. అందుకనే తెలంగాణకు స్పెసిఫిక్గా మనం మాట్లాడదాం, 9th షెడ్యూల్లో ఇంక్లూడ్ చేసుకోవాలని చెప్పేసి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఒకటి. రెండోది, మేము ఆల్ పొలిటికల్ పార్టీస్ కూడా రిక్వెస్ట్ చేస్తున్నాం ఏంటంటే ఇప్పుడు శీతాకాల సమావేశాలు రాబోతున్నాయి. ఈ డిసెంబర్లో శీతాకాల సమావేశాలు స్టార్ట్ అవుతాయి. సో దయచేసి ఈ శీతాకాల సమావేశాల్లో తెలంగాణ నుంచి వచ్చినటువంటి బిల్ నంబర్ 4 రాష్ట్రపతి దగ్గర పెండింగ్లో ఉంది. దాన్ని కేంద్ర కేబినెట్ దాన్ని పరిశీలించి ఆమోదించి ఈ చట్టసభల్లో అంటే లోక్సభ రాజ్యసభల్లో ఈ సమావేశాల్లో పెట్టాలని చెప్పి కోరుతున్నాం. మీరు అనుకున్నప్పుడు ఈడబ్ల్యూఎస్ వారం రోజులలో మీరు భారతదేశం మొత్తం చట్టసభలో పాస్ చేసి భారతదేశం మొత్తం అమలు చేసింది. మా బిల్లు వచ్చింది మీ దగ్గరికి ఏప్రిల్ 8 రోజు. ఇవాళ మనం దాదాపు నవంబర్ 8 అంటే దాదాపుగా 7 నెలలు అవుతుంది. మీరు అనేకమైన కొరిలా కూడా రాష్ట్ర ప్రభుత్వం ఆమోదం చెప్పింది. అయినప్పటికీ కూడా మీరు దానిపైన ఉలుకులేదు పలుకులేదు. ఇప్పటికైనా మిమ్మల్ని కోరేది ఏంటంటే మా బిల్లును పరిశీలించండి. ఏదో కారణాలు చెప్పి అందులో ఎవరో ముస్లిమ్స్ ఉన్నారు, అది 10% రిజర్వేషన్ వాళ్ళకు పోతుంది అనే మాటలు చెప్తున్నారు. బిల్లులో ఎక్కడ కూడా వాళ్ళు సబ్ కేటగిరీ చెప్పలే. మీరు ఆ బిల్లును అందరూ పరిశీలించాల్సిందిగా మరీ కోరుతూ ఉన్నా. ఆ బిల్లులో రాశారేంటి, బీసీలకు 42, ఎస్సీలకు 15, ఎస్టీలకు 10, మొత్తం 67%. సో మరి ముస్లిమ్స్ 10% ఎక్కడి నుంచి వచ్చిండ్రు? 10% ముస్లింలు ఇవాళ జనాభా లెక్క ప్రకారం 10% వాళ్ళు మొన్న రాష్ట్ర ప్రభుత్వం డిక్లేర్ చేసింది. వాస్తవానికి ఏంటంటే ముస్లిమ్స్ అనంతరామన్ కమిషన్ ప్రకారం బీసీఏలో మనము గతంలో ఒక కులం అని చెప్పినాం, ఏది మెహతర్ కులం అని. వాళ్ళ పాపులేషన్ వచ్చి 1,60,000 మొన్న లేటెస్ట్ 2014 సర్వే ప్రకారం. అందులో ఇంకొకటి కూడా ఉంది. ఆ కులం ఏంటంటే చాలా చిన్న కులం, 6,000 జనాభా ఉంది. సో అది రాజనాల అని. సో అది కొంత గుడ్డేనుగు లేదు ఆడిస్తూ ఉంటారు, మరి దానికి ఎగ్జాక్ట్ ప్రొఫెషన్ లేదు, బట్ 6,000. ఇక పోతే బీసీబీలో 4 కులాలు ఉన్నాయి. ఆ 4 కులాలు బీసీబీ సీరియల్ నెంబర్ 5లో ఉన్నటువంటి
దూదేకుల, నూర్బాషా, పింజారి లేదా లద్దాఫీ. వాళ్ళ పాపులేషన్ కూడా 3 లక్షలు మించలేదు. మొత్తం కలిపితే 6 లక్షలు లేదు ఈ జనాభా. ఇకపోతే బీసీఈలో 14 కులాలను 2007లో రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు కలిపిన దాంట్లో 14 కులాలు ఉన్నాయి. వాళ్ళ పాపులేషన్ ఎంత కులం వారిగా అనేది అది గతంలో సమగ్ర కుటుంబ సర్వేలో చెప్పలే, ఇప్పుడు కూడా చెప్పలే. సరే, అది కూడా ఏంటంటే అది సుప్రీంకోర్టు తాత్కాలిక ఆర్డర్ మీద నడుస్తూ ఉంది. వాస్తవానికి ఏంటంటే ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ ఇనే టైంలోనే ఆ జడ్జిమెంట్ను కూడా పోజ్ చేసుకున్నారు. కానీ ఆ జడ్జిమెంట్ను వాళ్ళు ఎందుకో ఆ ఇష్యూను పక్కన పెట్టేశారు. ఈ రోజు వరకు కూడా అది పెండింగ్ ఉంది. సో మేము కోరుతున్నది ఏంటంటే మీరు ఒకవేళ ఇంప్లీడ్ కావాలనుకుంటే ఇంప్లీడే సుప్రీంకోర్టులో దాన్ని తాడోపేడో తేల్చండి. మాకు దానికి సంబంధం లేదు. మీరు ఆ మిషన్ మీద మమ్మల్ని ఆపద్దని చెప్పి కోరుతున్నాం. ఈరోజు బీజేపీ పాలిత అన్ని రాష్ట్రాల్లో కూడా బీసీలలో ముస్లిమ్స్ ఉన్నారు. కాబట్టి ఇక్కడ కూడా మీరు అనవసరంగా దాన్ని ఇష్యూ చేసి బీసీల మనోభావాలు దెబ్బతీయొద్దు, బీసీల నోటి దగ్గరకు వచ్చిన కూడును లాక్కోవద్దని చెప్పేసి మేము బీజేపీ ప్రభుత్వానికి మేము తెలియజేస్తున్నాం. అట్లనే కాంగ్రెస్ కూడా చెప్తున్నాం, అయ్యా మీరు తక్షణమే అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేసి మీరు ఢిల్లీకి తీసుకెళ్లి ఈ శీతాకాల సమావేశాల్లో మా బిల్లు వచ్చేలాగా చూడండి. అది మీ నైతిక ధర్మం. మీరు 42% ఇస్తామని కామారెడ్డి ప్రకటన చేసి బీసీల ఓట్లు మీరు పొంది ఈరోజు పరిపాలన కొనసాగిస్తున్నారు. మీరు ఏం చేస్తారో తెలియదు. జయలలిత లాగా మరి తమిళనాడులో జయలలిత మాదిరిలాగా ఇక్కడ కూడా చేయాలని చెప్పి మీకు కోరుతున్నాం. ఇక వెళ్తే బీఆర్ఎస్ కూడా మీరు గోడ మీద పిల్లిలాగా ఉండి చూడకుండా దయచేసి యాక్షన్లోకి దిగి ఒక స్టాండ్ తీసుకొని ఉద్యమించాల్సిందిగా మేము కోరుతూ ఉన్నాం. మీ స్టాండ్ మరి 42%కు మద్దతు ఇస్తామా లేదా అనేది మీ అగ్రనాయకత్వం చెప్పండి. మా దగ్గరకు వచ్చేటువంటి నాయకులు చెప్తున్నారు, బీసీ నాయకులు, వాళ్ళకు మనసుల్లో ఉంది, వాళ్ళకు ధన్యవాదాలు. కానీ మీరు కూడా చెప్పాల్సిందిగా అగ్రనాయకులకు కోరుతున్నాం. సో మేము చెప్పేది ఏంటంటే వచ్చే శీతాకాల సమావేశాల్లో దయచేసి ఈ బిల్లుని మీరు లోక్సభ రాజ్యసభలో ప్రవేశపెట్టాలి. కేబినెట్ దీనిపైన ఆమోదం చేయాలని చెప్పి కోరుతున్నాం. అట్లాగే మేము 42% రిజర్వేషన్ సాధన సమితి ద్వారా కూడా మేము ఢిల్లీకి వెళ్లి ముఖ్య నాయకుల్ని కలవడానికి ప్రయత్నం చేస్తున్నాం. అది మేము డిసెంబర్లో ఆ కార్యాచరణ తీసుకోబోతున్నాం. ఇక వెళ్తే మేము కార్యాచరణ గురించి మాట్లాడితే ఇక్కడ మేము చెప్పేది ఏంటంటే ఎడ్యుకేషన్ మోడ్లో కొంత ప్రజలు ఆల్రెడీ వచ్చి ఉన్నారు. సో అందుకనే మేము నవంబర్ 3వ తారీఖు రోజు అన్ని మండలాల్లో మా మాట మీద విశ్వాసం ఉన్నటువంటి నాయకులు కావచ్చు, బీసీ సంఘాలు కానీ వీళ్ళందరూ ఒక యూనిట్గా ఏర్పడి మేము జిల్లాకు ఒక నాయకుడిని మేము నియమిస్తున్నాం ఇక్కడ నుంచి. సో వాళ్ళతో కాంటాక్ట్లో ఉండి మండలాలలో మీరు తహసీల్ ఆఫీస్కి వెళ్ళి ఆ రోజు ఒక ప్రొఫెషన్ లాగా వెళ్ళి మాకు తక్షణమే 42% రిజర్వేషన్ మాకు కావాలి, కేంద్రంకి అఖిలపక్షం తీసుకెళ్ళండి, కేంద్రంలో ఉన్నటువంటి ప్రభుత్వం ఈ శీతాకాల సమావేశాల్లో మా బిల్లు ప్రవేశపెట్టాలి, ఈ బిల్లు ఏదైతే మేము ఇచ్చే రిప్రజెంటేషన్ ఉందో అది ఢిల్లీ దాకా పోవాలని చెప్పేసి వాళ్ళు రిప్రజెంటేషన్ సమర్పిస్తారు. అది 3వ తారీఖు రోజు ఆల్ తహసీల్దార్ ఆఫీసులలో, ఎంపీడీఓ ఆఫీసులలో ఇస్తారు. 4వ తారీఖు రోజు జిల్లా స్థాయిలో కలెక్టర్ లెవెల్లో ఇస్తారు. 6వ తారీఖు రోజు స్టేట్ లెవెల్లో, 6th రోజు స్టేట్ లెవెల్లో మేము ఇక్కడ 42% రిజర్వేషన్ సాధన సమితిలో భాగస్వాములైనటువంటి అన్ని సంఘాలు సంయుక్తంగా వెళ్లి చీఫ్ సెక్రటరీని కలిసి అది ఇవ్వడం జరుగుతుంది. ఆ తర్వాత 7వ తారీఖు రోజు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పాత 10 జిల్లాల నుంచి మా బీసీ సంఘాలు, మద్దతు ఇస్తున్న సంఘాలు, తర్వాత మా సభ్యుల్ని పిలిపించి ఇక్కడ ఒక సమన్వయ సమావేశం ఏర్పాటు చేసి ఏ జిల్లాలలో ఎన్నడూ మేము మీటింగ్ పెట్టాలనేటువంటి విషయాన్ని ప్రకటిస్తాం. కానీ గతంలో మేము 24వ తారీఖు రోజు 10వ తారీఖున కామారెడ్డి నుంచి డిక్లరేషన్ ఎక్కడైతే అయిందో అక్కడ మేము సమావేశం నిర్వహిస్తామని చెప్పినాం. ఆ సమావేశం 10వ తేదీన ఐజిటీగా కామారెడ్డిలో నిర్వహించబోతున్నాం. ఆ నిర్వహించబోయే కామారెడ్డి సమావేశంలోనే మేము మిగతా జిల్లాల తేదీలు కూడా ఆ రోజు ప్రకటిస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అట్లాగే మేము అందరికి చెప్పేది ఏంటంటే అన్ని సంఘాలకు కూడా మీరు ఎవరు కలిసి రావాలనుకున్నా దయచేసి అందరూ కలిసి రండి, మాతో మాట్లాడండి. మా కోఆర్డినేటర్స్ ఉన్నారు, వాళ్ళ నేమ్స్ కూడా ఇస్తాం. వాళ్ళతో మాట్లాడి మనం అందరం కూడా 10th రోజు ఒక పెద్ద మహాసభ మనం కామారెడ్డిలో నిర్వహించుకోబోతున్నాం. సో ఇది రాష్ట్ర ప్రభుత్వానికి, కేంద్ర ప్రభుత్వాలకు కనువిప్పు జరిగేలాగా ఆ మహాసభ నిర్వహించబోతున్నాం. అందులో మీరందరూ భాగస్వాములు కావాలని చెప్పి కోరుతూ ఉన్నాం. మీరు ఇవ్వలగిన 42% రిజర్వేషన్ గురించి
రకరకాల సంఘాలు రావచ్చు. మేము ఏ సంఘాన్ని గురించి మాకు అభ్యంతరం లేదు. మీరు ఎక్కడైనా మీరు స్వచ్ఛంగా వెళ్ళొచ్చు. కానీ ఎవరు నిష్పక్షపాతంగా నిజాయితీగా ముక్కుసూటిగా ఈ రిజర్వేషన్ల గురించి కష్టపడుతున్నారనే విషయాన్ని మీరు అర్థం చేసుకుని మరి ఆ రోజు ఒక సభను పెద్ద ఎత్తున నిర్వహించి రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలకు ఒక సందేశం పంపాలి. ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాలు దిగొచ్చి వచ్చే శీతాకాల సమావేశాల్లో మన బిల్లు పెట్టి 9వ షెడ్యూల్లో ఆ బిల్లు లోక్సభ రాజ్యసభలో పాస్ అయ్యి 9వ షెడ్యూల్లో ఇంక్లూడ్ అయ్యేలాగా మన ఉద్యమాన్ని మనం ఉధృతం చేయాలని చెప్పేసి మేము కోరుతూ ఉన్నాం. అదేవిధంగా ఇక్కడ ఇంతటితో ఇది అయిపోదు. ఈ సమావేశాలు ఏంటంటే ఇది కేవలం ప్రజల్ని మేము ఒక సమావేశపరుస్తున్నాం అంటే సంఘటిత పరుస్తున్నాం. రాబోయే కాలంలో ఈ ఉద్యమ వేదిక మేము ఏదైతే డిసెంబర్లో ఢిల్లీ వెళ్ళి మరి అక్కడ ముఖ్య నాయకులను కలుస్తామన్నాం. అదేవిధంగా డిసెంబర్లో కూడా మేము కూడా అవసరం అనుకుంటే ఒక పెద్ద జంతర్ మంతర్ తర్వాత ఒక పెద్ద ధర్నా కూడా నిర్వహించడానికి ప్రణాళికలు తయారు చేస్తున్నాం. అది ఇంకా మేము తర్వాత ఆ డేట్లు కానీ ఫర్దర్ యాక్షన్ ప్లాన్ మళ్ళీ ఇస్తాం. ఇది కేవలం ఇప్పటి వరకు జరగబోయే విషయాలు మాత్రమే మీకు మేము తెలియజేయడం జరిగింది. ఎందుకంటే ఆ రోజు 24వ తారీఖు రోజు పూర్తిగా చెప్తాం అనుకున్న టైంలో చాలా మంది జనాలు రావడం, భక్తులు ఎక్కువగా ఉండడం, అప్పటికే 5:30 టైం అయిపోయింది కాబట్టి మేము ఆపడం జరిగింది. సో ఆ సమావేశంలో 5:30 గంటలకు అయినా కానీ ఏ ఒక్కరు కూడా కదలకుండా అట్లనే నిలబడి ఆ సమావేశాన్ని గొప్పగా విజయవంతం చేసిండ్రు. అట్లాగే రాబోయే కామారెడ్డి సభను కూడా విజయవంతం చేయాలని చెప్పేసి అన్ని సంఘాలను ముఖ్యంగా 42% రిజర్వేషన్ కావాలని కోరుకునేటువంటి ప్రతి ఒక్క వ్యక్తిని మేము ఈ సందర్భంగా వాళ్ళను అడుగుతున్నాం. మీరు కామారెడ్డికి రండి. మీరు నిజంగా 42% కోరుకుంటే ఆ సమావేశంలో పాల్గొనండి. మాకు ఈ సంఘం ఆ సంఘం అనే భేదం లేదు. అన్ని సంఘాలకి ఈరోజు ఇక్కడ నుంచి మేము పిలుపునిస్తున్నాం. అన్ని పొలిటికల్ పార్టీలకు పిలుపునిస్తున్నాం. మీరు అందరూ అక్కడికి రండి. దయచేసి మన సంయుక్తంగా మన బలమేంటో మనం నిరూపిద్దాం. సంఘటితంగా ఉంటే ఎందుకు పాలకులు దిగిరారో మనం తెలియజేద్దాం. ఇవాళ మనం సంఘటితం లేకుండా మనం పోరాటం చేయకుండా మనకు 42% రిజర్వేషన్ రావాలంటే రాదు, అది సాధ్యం కాదు. కాబట్టి మొట్టమొదట ఈ ప్రణాళిక ప్రకటిస్తున్నాం. తర్వాత కాలంలో మళ్ళీ మనం చేయబోయేటువంటి ప్రణాళిక ఎప్పటికప్పుడు తిరిగి మేము దాన్ని పునఃపరిశీలించుకొని మళ్ళీ కార్యాచరణ ప్రకటిస్తూ ఉంటాం. సో మరి ఈ రోజు ముఖ్యంగా ఈ సమావేశం పెట్టినాం ఎందుకంటే ఈ ఎడ్యుకేషనల్ పాత్ ఏదైతే ఉందో మాది మేము చెప్పాలనుకున్నటువంటి విషయాన్ని ఇక్కడ చెప్పడం జరిగింది. 100% రాబోయే కాలంలో మేము ఏది చెప్తామో అది చేస్తాం. అంతే తప్ప ఏదో ఊరికే భూకంపం సృష్టిస్తాం ఇంకేదో సృష్టిస్తామని చెప్పి మళ్ళీ మేము వెనికిపోయేటువంటి ప్రసక్తే ఉండదు. మేము చేయగలిగిందే చెప్తాం, చెప్పిందే చేస్తాం. కాబట్టి ఈ విషయాన్ని అర్థం చేసుకొని ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని రాబోయే సమావేశాన్ని కూడా విజయవంతం చేయాలని 42% రిజర్వేషన్ కోరుకునేటువంటి ప్రజలందరూ కూడా స్వచ్ఛందంగా పాల్గొని ఆ సమావేశాన్ని మరొకసారి విజయవంతం చేసి పాలకుల గుండెల్లో మనం గుబులు సృష్టించాలని చెప్పి కోరుకుంటూ నేను సెలవు తీసుకుంటాను. నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి బాలరాజు గారికి మిగతా వారికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు. థ్యాంక్ యూ. 42% రిజర్వేషన్ సాధన సమితిలో ప్రణాళిక ప్రకారము నడుపుతున్న బీసీ ఇంటలెక్చువల్ ఫోరం అధ్యక్షులు మాజీ ఐఏఎస్ ఆఫీసర్ చిరంజీవి గారు, ఆయన విశ్రాంతిలో ఉండవలసిన పెద్దలు, ప్రణాళిక ప్రకారము ఈ రిజర్వేషన్ సాధించే వరకు నిరంతరము ప్లాన్తోని ఈ సాధన సమితిని నడుపుతున్నాడు కాబట్టి ఆయనకు కృతజ్ఞతలు తెలపాలి. ఎందుకంటే ఇప్పుడు ఇక్కడ 4 పెద్ద మనుషులు ఉన్నారు. మాజీ హైకోర్టు చీఫ్ జస్టిస్ ఈశ్వరయ్య గారు మరియు మా సోదరుడు బీసీలకే రాజ్యం రావాలని నిరంతరము పోరాటం చేసుకుంటా ఆయన ప్రణాళిక ప్రకారము 1,00,000 కిలోమీటర్లని ఇప్పటికే 10,000 కిలోమీటర్లు ప్రజలతోని మమేకమై బీసీలకు రాజ్యాధికారం తెచ్చేదాకా, ఎందుకంటే కాన్షీరామ్ గారు చూపెట్టిన దిశగా మరియు అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగం ప్రకారము మనకు రాజ్యాధికారం రావాలి అని బీసీలను కలుపుకొని ఎస్సీ ఎస్టీలైనా కూడా మనకందరూ మద్దతుగా ఉంటారని నిరూపించి మొన్ననే మహాధర్నాకు పిలిపిస్తే 10,000 మంది
ఏ విధంగా ఒక్క నయా పైసా ఖర్చు లేకుండా ఎంతమంది హాజరయ్యారో మీరు చూసిరు. ఇప్పుడు ఈ దాన్ని నడిపించే రిజర్వేషన్ సాధన సమితిని ముందుండి నడుపుతున్న పెద్దలల్లా ఆయన కూడా మా సోదరుడు విశాధరన్ మహారాజు గారు మాట్లాడవలసిందిగా. రాష్ట్రం నలుమూలల నుండి ఆయనకు అభిమానులు ఉన్నారు. ఈ సాధన సమితిని గట్టిగా ప్రణాళిక ప్రకారం ఆయన కూడా నడిపే దాంట్లో ముఖ్య నాయకుడు. ఆయన మాట్లాడవలసిందిగా మేము కోరుతున్నాం. నలభై 42% బీసీల రిజర్వేషన్ సాధనా సమితి ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ ప్రెస్ మీట్ కార్యక్రమానికి సభాధ్యక్షులు బీసీ పొలిటికల్ ఫ్రంట్ రాష్ట్ర అధ్యక్షులు బాలరాజు గౌడ్ గారికి, జస్టిస్ ఈశ్వరయ్య గారు, మాజీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి, నేషనల్ బీసీ కమిషన్ చైర్మన్ గా చేసిన పెద్దలు జస్టిస్ ఈశ్వరయ్య గారికి, బీసీ ఇంటలెక్చువల్ ఫోరం రాష్ట్ర అధ్యక్షులు మాజీ ఐఏఎస్ అధికారి చిరంజీవి గారికి, వేదిక మీద ఉన్నటువంటి పెద్దలకు, పాల్గొంటున్న మీడియా మిత్రులకు అందరికీ నమస్తే. ఒక నిమిషం ప్లీజ్. ఒక్కోసారి ప్రెస్ క్లబ్లలో మిత్రులకి ఎంత సమాచారాన్ని బయట ప్రపంచానికి అందిస్తున్నా ఒక్కోసారి ఒక కొత్త ప్రపంచాన్ని, కొత్త ఫిలాసఫీని కూడా ఇలాంటి ప్రెస్ మీట్లో విలేకరులు తెలుసుకోవాల్సి కూడా ఉండొచ్చు. అది మీ సృజనాత్మక శక్తితో, మీకున్న జర్నలిజం నిపుణతతో దాన్ని ప్రపంచానికి అందించాలని కోరుతా ఉన్నా మిత్రులారా. తెలంగాణ తల్లికి నిలువెల్లా గాయాలైనయట. తెలంగాణ తల్లికి నిలువెల్లా గాయాలైనయట. 4 ఉద్యోగాల తేడా వస్తే తెలంగాణ సమస్య అయిందట. అది 500 టీఎంసీల నీళ్ల తేడా వస్తే అది తెలంగాణ సమస్య అయిందట. 4 నియామకాల్లో తేడా వస్తే అది తెలంగాణ సమస్య అయిందట. 2.5 కోట్ల మంది బీసీల రిజర్వేషన్ సమస్య మాత్రం తెలంగాణ సమస్య కాదా అని అడుగుతున్నాడు. ఇది తెలంగాణ సమస్య కాదా? ఇది తెలంగాణ రాష్ట్ర సమస్య కాదా? ఇది మా బీసీల సమస్య. ఇది ఏమి రాజనీతి, ఏమి పాలిటిక్స్ ఇది? ఒక ప్రతిపక్ష నేత నుంచి స్పందన లేదు, ఒక ప్రభుత్వాన్ని పరిపాలిస్తున్న ముఖ్యమంత్రి నుంచి స్పందన లేదు, వివిధ పార్టీల అగ్రవర్ణ పార్టీల నుంచి ఎలాంటి స్పందన లేదు. అది బీసీల సమస్య, అది బీసీల సమస్య. ఇది బీసీల సమస్య కాదు, ఇది తెలంగాణ రాష్ట్ర సమస్య, ఇది భారతదేశ సమస్య. ఇది బీసీల సమస్య ఎట్లయితుంది? నిజాం నవాబు ఒక మాట అంటే దాశరథి రంగాచారి తెలంగాణకి నిలువెల్లా గాయాలేని అట నిజాం నవాబు దాడి చేస్తే. మరి బీసీలు తెలంగాణ రాష్ట్ర సంపదని నిర్మిస్తున్నవారు, తెలంగాణ సంపదని, తెలంగాణ రాజ్యాన్ని, తెలంగాణలో ఉన్న భూమిని, సమస్త సంపదని సృష్టిస్తున్న కార్మిక కర్షక వర్గమైన 2.5 కోట్ల మంది బీసీల రక్త మాంసాలతో తెలంగాణ రాష్ట్రమే తయారై నిర్మాణమైతున్న ఆ బీసీలు చదువుకోవడానికి, ఉద్యోగాలు చేయడానికి, స్థానిక సంస్థల్లో పాల్గొనడానికి, వారికి జీవితాన్ని ప్రసాదించే 42% రిజర్వేషన్ సమస్య తెలంగాణ సమస్య కాదా? అది ఎవరు ఏమని ప్రజెంట్ చేస్తుంది ఈ సమాజం? ఇది 100% తెలంగాణ రాష్ట్ర సమస్య. తెలంగాణ దేహంలో, తెలంగాణ దేహం, అందులో మేము భాగం. ఎంత భాగం? 90% మా పీడితుల భాగం ఉంది ఇందులో. ఈ సందర్భంగా ఈ దృక్పథంతో చూడమని కోరుతున్నాను అందరినీ. మనకుండే దృక్పథం, మనం చూసే దృక్పథంతో మనకు ప్రపంచం అర్థమవుతూ ఉంటుంది. ముఖ్యంగా
తెలంగాణలో రాష్ట్రంలో 42% రిజర్వేషన్స్ బీసీ ప్రజలకి కావాలనేటువంటి బీసీ ప్రజల గుండె ఘోష డిమాండ్ బయటకు వచ్చింది. ఇది ఎప్పటి నుండో కొంతకాలంగా ఉంటున్నప్పటికీ దానికి తగ్గ మూర్తిమత్వం ఉన్నటువంటి నాయకులు ఆ డిమాండ్ పట్టుకునేసరికి అది రాష్ట్రం అంతా ఒక అగ్ని పర్వతం పేలే విధంగా ఆ సమస్య తయారైంది ఈరోజు రాష్ట్రంలో. అది పేలబోతుంది, త్వరలో చూడండి మీరు. అది అగ్ని లావాలాగా మొత్తం తెలంగాణ అంతా ఈ సమస్య విస్తరించింది. ఒక్క మహాధర్నాకి అట్లా పిలిపిస్తే మహాధర్నా చేద్దాం, 42% రిజర్వేషన్ పట్ల నిర్లక్ష్య వైఖరికి కారణంగా పనికిరాని రాజ్యాంగ బద్ధతకి చట్టబద్ధతకి నిలబడని చట్టాలు తయారు చేసి కోర్టుల ముందు దేశం ముందు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ పరువు తీసుకొని పరాభవ జీవోలు ఇచ్చినందుకు వ్యతిరేకంగా 9th షెడ్యూల్లో ఈ చట్టాన్ని చేర్చి ఒక తల్లి గర్భంలో ఉండే భద్రతని ఈ చట్టానికి ఇవ్వమని ఒక్క ధర్నాకి పిలిపిస్తే తెలంగాణలో ఉన్నటువంటి అనేక మంది ఈ అజెండాతో మొన్న మహాధర్నాకు వచ్చి అద్భుతంగా విజయవంతం చేసినందుకు, ఆ విజయవంతం చేసిన ప్రేరణతో రాబోయే రోజుల్లో 42% సాధించుకోవడం తెలంగాణలో ఉన్న 2.5 కోట్ల మంది బీసీలకి చిన్న విషయమే. అది ఎట్లాగో సాధిస్తాం. అంతిమ లక్ష్యం తెలంగాణ రాష్ట్రంలో రాజ్యాధికారాన్నే చేపట్టే ఒక మహత్తరమైనటువంటి ఒక మహాపోరాటం. ఆ పోరాటానికి ముందుగా ఒక విజయం కావాలి. మాకు ఒక విజయం అయితే ఆ విజయం ఒక ప్రేరణని శక్తిని ఇవ్వడానికి 42% రిజర్వేషన్ల చట్టాన్ని 9వ షెడ్యూల్లో పెట్టే ఒక అతిపెద్ద పోరాటం రాష్ట్ర ప్రభుత్వాధినేత రేవంత్ రెడ్డి మీద ఆ బరువు బాధ్యతల్ని పెట్టి అతన్ని ఢిల్లీ మీద యుద్ధం చేయించడం, బీజేపీ పార్టీ కూడా ఎందుకు ఈ సమస్యని పరిష్కరించదో దాన్ని దోషిగా దేశం ముందు నిలబెట్టడం, ప్రతిపక్ష పార్టీ హోదాలో ఉన్న టీఆర్ఎస్ పార్టీ ఈ సమస్యని తాను మీద వేసుకొని ఎందుకు యుద్ధం చేయట్లే? అమ్మా చాలా జాగ్రత్తగా వినండి. తెలంగాణ రాష్ట్రం అనే డిమాండ్ పార్లమెంటు చట్టానికి సంబంధించింది. అది మరి పార్లమెంటులో సంబంధించిన చట్టమే కదా, పార్లమెంటులో చేసుకోవచ్చు అని అన్నారా మీరు? టీఆర్ఎస్ పార్టీ వాళ్ళు అనలే. గ్రామ గ్రామం పోయి మనిషి దగ్గరికి పోయి 3.5 కోట్ల మందికి తెలంగాణ ఉద్యమాన్ని రగిలించారు. కానీ కేటీఆర్ ఏమంటాడు? పార్లమెంట్లో బిల్లు చేసుకోండి అంటాడు. అంటే నువ్వు మా సమస్యను పట్టుకొని 2.5 కోట్ల మందిలో ఈ సమస్యని, ఈ డిమాండ్ని, ఈ ఉద్యమాన్ని, ఈ పోరాటంలో మీరు పాల్గొనరా? పార్లమెంట్లో చూసుకోమని చెప్తాడా కేటీఆర్? మరి నీ తెలంగాణ ఉద్యమాన్ని కూడా నువ్వు పార్లమెంట్లో చూసుకొని ఇక్కడ ఉద్యమం చేయకుండా ఉండకపోయినావు. మరి నీ పార్లమెంటులో నీ తెలంగాణ వెలమరాజ్యాన్ని, రెడ్డి రాజ్యాన్ని స్థాపించుకోవడానికేమో నువ్వు రాష్ట్రమంతా కలియదిరిగి 3.5 కోట్ల మందిని తయారు చేస్తావు. బీసీల 42% రిజర్వేషన్ల చట్టాన్నేమో మోడీ పోయి ఆడ కూర్చొని బిల్లు చేసుకోమంటావా? ఈ సాధన యుద్ధంలో నువ్వెందుకు పాల్గొనవో నువ్వు ప్రజల ముందు క్షమాపణ చెప్పాలి. ఫస్ట్ పాయింట్. ఎందుకు పాల్గొనట్లే? కేసీఆర్ అనే వ్యక్తి అంతఃపురంలో ఉంటున్న ఆ అఘోర ఎందుకు బయటికి రావడలే? ఆ అంతఃపుర అఘోర ఎందుకు ఈ సాధనలో పాల్గొనట్లే? ఎందుకు ఈ పోరాటంలో పాల్గొనట్లే? నేను కేసీఆర్ని ఈ సందర్భంగా ఒక మాట అడుగుతున్నా. దయచేసి మిత్రులారా, ఒక దృక్పథాన్ని అలవాటు చేసుకున్నాం మనం. బీసీల సమస్య ఇది తెలంగాణ ప్రజల సమస్య కాదా అని నేను కేసీఆర్ని ఈ సందర్భంగా అడుగుతున్నా. ఇది తెలంగాణ రాష్ట్ర సమస్య కాదా? తెలంగాణ రాష్ట్ర సమస్యే నువ్వెందుకు బయటికి రావడంలే? మళ్ళొకసారి మీరు అర్థం చేసుకోవాలి. నీళ్లు, నిధులు, నియామకాల్లో కొద్ది తేడా పంపకాల్లో జరిగితే అది రాష్ట్ర సమస్య అయినప్పుడు 2.5 కోట్ల మంది బీసీల ఆత్మగౌరవ, వాళ్ళ సంపద, ఉద్యోగాలు, ఇస్సా, ఇజ్జతు, హుకుం అంతటికి సంబంధించిన ఒక ఆత్మగౌరవ ఇంత పెద్ద పోరాటంలో ఒక తెలంగాణ రాష్ట్రాన్ని సాధించినటువంటి పాత్ర కలిగిన కేసీఆర్
ఈ సమస్య గురించి నువ్వు మాట్లాడట్లేదంటే ఇప్పుడు నిన్ను ఏ విధంగా విశదీకరించాలంటే నువ్వు తెలంగాణ రాష్ట్రం తెచ్చుకున్నది నీ వెలమరాజ్యం కోసమనే నిరూపణ అయిపోయింది. ఎందుకు? ఈ సమస్య గురించి నువ్వు పోరాడలేదు కాబట్టి. చాలా క్లియర్ అయిపోయింది. నువ్వు ఈ సమస్యలో ముందుండి నువ్వు దీనికి నాయకత్వం వహించి 3.5 కోట్ల మంది ప్రజల్లో పోరాటం తీసుకొచ్చి నువ్వు చట్టాన్ని 9th షెడ్యూల్లో పెట్టించినట్టయితే నువ్వు తెలంగాణ ప్రజల కోసం రాష్ట్రాన్ని తెచ్చినోడు అయ్యేవాడి. ఇప్పుడు ఏమని విశదీకరణ అయిపోయింది? నువ్వు ఈ సమస్య గురించి పోరాడకుండా, బయటికి రాకుండా, దీని గురించి మాట్లాడకుండా నువ్వేమనుకుంటున్నావంటే ఆ బీసీ నాయకులంటే సేలబుల్ లీడర్స్, బీసీ నాయకులంటే వాడెవడో సాంప్రదాయ ఇటిగుడ్డి నాయకులని నువ్వు సాంప్రదాయ నాయకులు చూసి అనుకున్నావు. కానీ ఇక్కడ కూర్చున్నది అగ్గి పిడుగులని గుర్తుపెట్టుకోవాలా, అగ్ని పర్వతం అని గుర్తుపెట్టుకోవాలా. ఇది అణుబాంబు శబ్దం కన్నా అతి పెద్దది. ఈరోజు నాగసాకి మీద పడ్డ అణుబాంబుల కన్నా పెద్ద ఉద్యమం బీసీఎస్సీ ఎస్టీల ఉద్యమం. ఇది ప్రజాస్వామ్య ఉద్యమం. ఇది తక్కువగా తేలిగ్గా అంచనా వేయవాకండి. ఇది 9th షెడ్యూల్లో పెట్టించే కార్యక్రమంలో రాజకీయ పార్టీల మీ నైతిక ధర్మాన్ని, నైతిక బాధ్యతని, పోరాటంలో పాల్గొనే భాగస్వామ్యాన్ని, కేంద్రం మీద ఒత్తిడి తెచ్చే పనిని మేము చేస్తాం. మేము రాష్ట్ర ప్రభుత్వం మీద యుద్ధం చేస్తాం, అన్ని పార్టీలకు కట్టేసి దోషిగా నిలబెడతాం, గ్రామాల్లో ఏ పార్టీని రానియకుండా చేస్తాం, ఒక్కొక్క పార్టీ నాయకుడిని గల్లా పెట్టేటట్టు ప్రజల్ని తిరుగుబాటు చేపిస్తాం, బీజేపీ పార్లమెంట్ సభ్యుల్ని బజార్కి ఈడుస్తాం, కాంగ్రెస్ పార్లమెంట్ సభ్యుల్ని రోడ్ల మీదకి ఈడుస్తాం. అది ఎట్లాగో జరుగుతుంది. కానీ మేము అడుగుతున్నాం, తెలంగాణ సమస్య కాదా బీసీల సమస్య? దీనికి సమాధానం చెప్పాలా కేసీఆర్? ఫామ్ హౌస్ కాడికి లక్షల మంది పోయేమేనా, అక్కడికి పోయేనా అడుగుతాం. తెలంగాణ సమస్య కాదా? బీసీల 42% రిజర్వేషన్ల సమస్య తెలంగాణ రాష్ట్ర సమస్య కాదా? ఈ ప్రశ్నకి సమాధానం చెప్పాలి. అంటే ఇది మా బీసీల సమస్య అన్నమాట. ఇది మా బీసీల సమస్య, రాష్ట్ర ప్రజల సమస్య కాదా? విశదీకరించాలి, క్లియర్ చేయాలి ఈ విషయం మీద. అందుకనే ఒక్క మహాధర్నా పిలుపుతో మొట్టమొదటి అడుగేసినాం. మొదటి అడుగే శాంపిల్ టెస్టే మొన్నటిది. చిన్న టెస్ట్ లాంటి శాంపిల్ పుస్తకంలో మొదటి పేజీ తీసినాం. మా పోరాటం అనే పుస్తకంలో అట్టా తీసినాం మొన్న మహాధర్నాతో. అసలు విషయ సూచిక పేజీలు ఒక్కొక్కటి బయటికి తీస్తాం. అందులో కామారెడ్డి పట్టణంలో డిక్లేర్ చేసినావు కదా బీసీల రిజర్వేషను, నీకు ఏ ఊరు దొరకనట్టు మళ్ళీ కామారెడ్డి పెట్టినవాడ. రెడ్డి ఉన్న కాడనే రిజర్వేషన్లని అక్కడ ఏదో వాళ్ళని పిలిపించి సిద్ధరామయ్యని పిలిపించి అక్కడ ఒక తీర్మానం చేసినాం. అదే కామారెడ్డిలో కాంగ్రెస్ పార్టీ మీద కథన రంగానికి వచ్చే నెల 10వ తారీఖు మీద ఒక మహాయుద్ధ సభ నిర్వహించబోతున్నాం కామారెడ్డి. అది ఇప్పుడు చిరంజీవి గారు ప్రకటించినటువంటి సాధనా సమితిని ముందుండి నడిపిస్తున్న చిరంజీవి గారు ఇచ్చిన ప్రకటన. కామారెడ్డిలో ఈ సభ పెట్టి ఏమయ్యా నువ్వు కామారెడ్డిలో తీర్మానం చేసినావు, దాని అమలేది? ఆ ఆయుధాన్ని మరింత నూరినావు టీఆర్ఎస్ మీదకి. దాని అమలేది అంటే టీఆర్ఎస్ని పొడవడానికి బీసీల కత్తి నూరుతున్నావు, కానీ దానితోటి యుద్ధం లేదు, దాని చట్టం లేదు. నీ కోసం, నీ యుద్ధం కోసం దాని కత్తి నూరుతున్నావు. కామారెడ్డిలో సభ జరుగుతుంది వచ్చే నెల 10వ తారీఖున. అది రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న బీసీ గుండెల్లో, అణగారిన పీడిత వర్గాల గుండెల్లో ఉన్న ఆ గుండె ఘోషకి ప్రతిరూపంగా రేపు కామారెడ్డిలో సభ నిర్వహించి ఆ సభ ద్వారా చూపించి దాని నుంచి అనేక జిల్లాల పర్యటనల తేదీలు కూడా చిరంజీవి గారు ఆ రోజు ప్రకటిస్తారు అక్కడ. మరి వచ్చే ఈ 3వ తారీఖు, 4వ తారీఖు, 5వ తారీఖుల్లో ఆయా మండలాలలో, ఆయా జిల్లాలలో బీసీ ఎస్సీ ఎస్టీ జేఏసీ ఆర్గనైజేషన్, ఇంటలెక్చువల్ ఫోరం, ఆ తర్వాత ఐఎఫ్ ఉన్నటువంటి ఆర్గనైజేషన్, ఈ ఆర్గనైజేషన్లతో పాటుగా పొలిటికల్ బీసీ ఫ్రంట్, ఇన్ని ఉద్యమాలకి అభిమానంగా ఉన్న, ఇన్ని ఉద్యమాలకి కార్యకర్తలుగా ఉన్న, ఇన్ని ఉద్యమాలని ఈ నాయకుల్ని అనుసరిస్తున్న, ఈ ఉద్యమే నిజాయితీగా నిలబడి ఇది సాధిస్తుంది అని మమ్మల్ని అనుసరిస్తున్న ప్రజలందరికీ ఆహ్వానం పలుకుతున్నాం. రేపు మండలాల్లో, జిల్లాలలో, కేంద్రాలలో, కలెక్టరేట్లకి, ఎంఆర్ఓలకి, గవర్నమెంట్ ప్రభుత్వ ప్రతినిధులైన మండల్ రెవెన్యూ ఆఫీసర్,
తహసీల్దార్, జిల్లా కలెక్టర్ గారులకి ఒక విజ్ఞాపన పత్రం 9th షెడ్యూల్లో 42% రిజర్వేషన్ల చట్టాన్ని పెట్టమని ఒక రిప్రజెంటేషన్ వేలాది మంది కార్యకర్తలతో వందలాది మండలాలలో 33 జిల్లా కేంద్రాలలో ఒక రిప్రజెంటేషన్ ఇవ్వాలని నిర్ణయాన్ని చిరంజీవి గారు ప్రకటించారు. దాన్ని 100% రాష్ట్రంలో అమలు చేయాలి. మన కార్యకర్తలందరినీ ఈ సందర్భంగా వేదిక మీద నుంచి ఇందులో విస్తృతంగా కార్యకర్తలు పాల్గొని రాష్ట్రం అంతా విజ్ఞాపన పత్రాలు ఇచ్చేటువంటి రిప్రజెంటేషన్ ఒక ఇవ్వడంలో భాగస్వాములు కావాలని మరొకసారి ఈ సందర్భంగా కోరుతున్నాను. దాని తర్వాత హైదరాబాద్లో చీఫ్ సెక్రటరీ గారికి కూడా ఒక విజ్ఞాపన పత్రం ఇద్దాం. చిరంజీవి గారు, ఈశ్వరయ్య గారి నాయకత్వంలో చీఫ్ సెక్రటరీ గారి దగ్గరికి పోయి దాని గురించి సంపూర్ణంగా మాట్లాడి వారి నాయకత్వంలో ఒక రిప్రజెంటేషన్ ఇచ్చి ఆ తర్వాత 6వ తారీఖు అయిపోతుంది ఆ రిప్రజెంటేషన్ల పర్వం. 3 నుంచి 6వ తారీఖు వరకు మండల ఎంఆర్ఓ దగ్గర నుంచి చీఫ్ సెక్రటరీ వరకు రిప్రజెంటేషన్స్ అయిపోతుంది. ఆ రిప్రజెంటేషన్స్ లో మళ్ళొకసారి అంటున్నాం, ఈ ఉద్యమాన్ని అనుసరించే వాళ్ళందరినీ అందులో పాల్గొనమని కోరుతా ఉన్నాం. ఆ కార్యక్రమం అయిపోయిన తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా ఈ ఉద్యమాన్ని, ఈ డిమాండ్ని, ఈ నాయకత్వాన్ని, ఈ పోరాటాన్ని, మాకున్నటువంటి నేపథ్యాన్ని దీన్ని అనుసరిస్తున్నా, అభిమానిస్తున్నా, డిమాండ్ పట్ల నిబద్ధత ఉన్న అనేక ఉద్యమాలు, వ్యక్తులు, విద్యావంతులు, అనేక మంది ఆల్రెడీ పనిచేస్తున్న కార్యకర్తలు వేలాది మందికి ఒక కార్యకర్తల సమావేశాన్ని, విస్తృత స్థాయి కార్యకర్తల సమావేశాన్ని ఏర్పాటు చేసి ఆ సమావేశంలో రాష్ట్రంలో జరగబోయే మహోద్యమానికి రూపకల్పన ఆ కార్యకర్తల విస్తృత స్థాయి కార్యకర్తల సమ్మేళనంలో దిశానిర్దేశం ఈశ్వరయ్య గారు, చిరంజీవి గారు దిశానిర్దేశం చేయబోతున్నారు. ఆ సమావేశం ఈ కార్యక్రమాల మీద నుంచి మేము రాష్ట్రంలో రూపం దిద్దుకుంటున్నాం. ఇది ప్రజల భాగస్వామ్యంతో నడిచే ఉద్యమం. ఇది విప్లవం, ఇది రెవల్యూషనరీ మూమెంట్, ఇది విప్లవాత్మక ఉద్యమం. ఎవడు అంటాడు మీకు పైసలాడి అని, ఎవడు అంటాడు హౌలగాడు, ఎవడు అరే ప్రజల భాగస్వామ్యంతో నడిచే ఉద్యమం. తలా 100 రూపాయలు, 1000 రూపాయలు, 5000, 10,000 రాజ్యాంగం ద్వారా లాభపడ్డ సమాజంలో ఉన్న వర్గం అంతా సహకారంతో, భాగస్వామ్యంతో ఈ పోరాటం చేయబోతున్న ఎవడి పైసా అవసరం లేదు మాకు. ఇది ఆత్మగౌరవంతో నడిచేటువంటి ఉద్యమంగా తీర్చిదిద్దాడు. మాకు ఒక డిక్షనరీగా, మాకు ఒక నిఘంటువుగా చిరంజీవి గారు రాసిన ఆత్మగౌరవం పునాదిగా తయారు చేసిన ఒక ఇస్సా ఇజ్జత్ హుకుం అనే పుస్తకం, అదే మా ఉద్యమానికి ఒక నిఘంటువు. దాంతోనే పోరాడతాం. అదే మా కాన్స్టిట్యూషన్, అదే మాకు రాజ్యాంగం. ఇది దాన్ని పట్టుకొని పోరాడతాం. అందుకని 9వ షెడ్యూల్లో పెట్టడానికి కావలసిన రాజ్యాంగ నిపుణత, జ్ఞానం కలిగి రాజ్యాంగ కోవిదుడైన జస్టిస్ ఈశ్వరయ్య గారి నేతృత్వంలో ఈ సాధనా సమితి పనిచేయడం, రాష్ట్రంలో అందరి కార్యకర్తల్ని ఆహ్వానిస్తున్నాం. ఇలాంటి పెద్ద వ్యక్తులు ఇద్దరు పరిపాలనలో నిపుణుడై అనేక జిల్లాలకి కలెక్టర్గా, ప్రిన్సిపల్ సెక్రటరీగా చేసి హైకోర్టు, ఉమ్మడి హైకోర్టుకి చీఫ్ జస్టిస్ గా చేసిన రాజ్యాంగ కోవిదుడు ఈ ఇద్దరి నేతృత్వంలో పనిచేయడం రాష్ట్రంలో ఉన్న బీసీ కార్యకర్తల అదృష్టంగా ఈ వేదిక మీద ప్రకటిస్తున్నాను ఈ సందర్భం. అందుకని ఈ సందర్భంగా మళ్ళొకసారి చెప్తున్నాం, నిస్సిగ్గుగా టీఆర్ఎస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ, బీజేపీ పార్టీలు సిగ్గు శరం లేకుండా ప్రజల దగ్గరికి పోయి ప్రచారం చేస్తుంది కదా. జూబ్లీ హిల్స్ లో 9వ షెడ్యూల్ మీద మీ యొక్క పోరాటం ఏంటి, మీ అభిప్రాయం ఏంటి, ప్రజల్లో చెప్పలేని నిస్సిగ్గు చర్యలవి. అందుకని ఈ సందర్భంగా అంటున్నాం, 4 రోజులు అటో ఇటో బజార్లో తిరగరిగా బీసీల సమస్యని మీరు పరిష్కరించకపోతే బజార్లో తిరిగే పరిస్థితులు మీకు కల్పించమని ఈ సందర్భంగా ప్రకటిస్తున్నాం. రెండవ విషయం, ఎస్సీ ఎస్టీలకి కొంతమందికి ఇక్కడ స్పష్టమైన ఆలోచన, ఎస్సీ ఎస్టీలకి రాజ్యాంగంలో ప్రతి హక్కుకి భద్రత సంపూర్ణంగా ఉన్నది. ఎస్సీ ఎస్టీలకి సంపూర్ణ భద్రత ఉన్నది. కానీ బీసీ సమాజం 52%, 56% ఉన్న సగానికి పైగా ఉన్నటువంటి బీసీలకి సంపూర్ణ రాజ్యాంగ భద్రత లేదు. ఆ రాజ్యాంగ భద్రత కోసమే ఈ పోరాటం. ఇది అర్థం చేసుకోవాలని మిగతా వర్గాల్ని తెలియజేస్తూ, మరి ఇప్పుడు నా తర్వాత
దీన్ని సంపూర్ణమైనటువంటి పూర్తి విషయాల్ని, పోరాటాన్ని, దీన్ని జరగబోయే భవిష్యత్తుని, ఇది ఎట్లా 9th షెడ్యూల్లో తెచ్చుకోవాలనే కార్యక్రమాన్ని ఈశ్వరయ్య గారు వివరిస్తారు. సంపూర్ణంగా సభాధ్యక్షుల వారికి ఇస్తున్నారు. 42% సాధన సమితి విషాధారన్ మహారాజ్ గారికి కృతజ్ఞతలు తెలుపుతుంది. ఎందుకంటే బీసీ, ఎస్సీ, ఎస్టీ అందరు నాయకులను తీసుకొని సాధన సమితిలో బీసీలకు రిజర్వేషన్ దక్కాలే, 9th షెడ్యూల్లో చేర్చాలని పోరాటం చేస్తున్నందుకు కృతజ్ఞతలు తెలుపుతున్నాము. పెద్దలు మరియు జస్టిస్ ఈశ్వరయ్య గౌడ్ గారు మాజీ హైకోర్టు చీఫ్ జస్టిస్ కాబట్టి ఆయన మొత్తం ఈ పోరాటాన్ని వివరంగా చెప్పి జరగబోయే ప్రణాళిక కూడా మీ అందరి ముందు చెప్తారు. ఆయన మీ అందరికీ సవివరంగా వివరిస్తారని మేము కోరుకుంటున్నాం. వేదిక అలంకరించిన మిత్రులు, శ్రేయభిలాషులు, పెద్దలు, శ్రీ చిరంజీవులు గారు, విశారదన్ గారు, బాలరాజ్ గౌడ్ గారు, అట్లనే పాత్రికేయులు, ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా, సంతోషకరమైన విషయం ఏంటంటే మేము ప్రెస్కి ఎంతో కష్టపడి వాళ్ళని ఇన్వైట్ చేస్తే సగం మీటింగ్ అయినాక వచ్చేది. మేము రాకముందే ప్రెస్ వాళ్ళు రావడం వారికి ధన్యవాదాలు, వారికి కృతజ్ఞతలు కూడా. తర్వాత ఈరోజు విషయము, నేను ఏదైతే ప్రపోజించిన ఇది అంటే కాన్స్టిట్యూషనల్గా అంటే చాలా ఫుల్ ప్రూఫ్గా 9th షెడ్యూల్ మాత్రమే శరణ్యమని పగడ్బందీగా తయారు చేసేటటువంటి ఆ యొక్క ముసాయిదా బిల్లుని ఆ గవర్నమెంట్ పెట్టింది. ఆ పెట్టిన తర్వాత మర్చిపోయింది. 9th షెడ్యూల్లో ఎలా కలుపుకోవాలనో ఇప్పుడు రకరకాల వాళ్ళు దీన్ని అర్థం చేసుకోలేక, లేకపోతే వాళ్ళు ఇదివరకు అన్న మాటలను సరిదిద్దుకోకుండా, ఇప్పుడైనా సమర్థించకుండా కొన్ని వక్ర మార్గాలు ఆ ద్వారాగా మాట్లాడడం అది సరికాదు. అందుకనే ప్రజలకు తెలపజేయాలి. ఇది రాజ్యాంగ సవరణ. 9th షెడ్యూల్ అంటే కూడా రాజ్యాంగ సవరణే. ఎందుకంటే రాష్ట్రము ఆర్టికల్ 31C ప్రకారం చేసిన చట్టాన్ని గవర్నర్ ఆమోదం పొందిన తర్వాత కేంద్ర ప్రభుత్వం కేబినెట్ ఆమోదం పొంది ఉభయ సభల్లో క్లియర్ చేస్తే అది రాష్ట్రపతి నోటిఫికేషన్ ఇస్తే 9th షెడ్యూల్లో రాజ్యాంగ సవరణ జరిగి అది రాజ్యాంగంలో ఒక భాగం 31B కింద 9th షెడ్యూల్లో నోటిఫికేషన్ ఇస్తారు, అది ఇస్తారు. అది ఫైనల్. అది దేర్ఫోర్ రాజ్యాంగ సవరణ జరగాలని ముఖం తెలియని, రాజ్యాంగం తెలియని, లా తెలియని కొంతమంది ఇప్పటికి కూడా వితండవాదం చేయడం వాళ్ళ యొక్క అజ్ఞానతానికి నిదర్శనమని చెప్పక తప్పదు. ఇదొక్క రాజ్యాంగ సవరణే కాదు, ఏదైతే ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్స్ రాజ్యాంగ సవరణ చేసి 50% క్యాప్ని దాటకూడదో ఈ 9th షెడ్యూల్ కూడా 50% దాటడానికి ఇది రాజ్యాంగ సవరణ. ఇది అన్ని రకాలుగా చట్టబద్ధత కలిగిన కాన్స్టిట్యూషనల్ వ్యాలిడిటీ ఉన్నటువంటి ఈ యొక్క చట్టం ఇది. కాబట్టి కేంద్ర ప్రభుత్వం బీజేపీ మెజారిటీ ఎంపీలు ఉన్నారు కాబట్టి వాళ్ళు చేసుకోకుండా వాళ్ళు చిత్తశుద్ధి ఉంటే 9th షెడ్యూల్ కాకుంటే ఇంకా 2 మార్గాలు కూడా ఉన్నాయి, కానీ అది సాధ్యమయ్యే పని కాదు. ఎట్లయితే ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్స్ ఉందో అది వాళ్లకు ఎస్సీ ఎస్టీలకు జనాభా ప్రాతిపాదిక మీదుగా ఉద్యోగాలు ఉన్నాయో బీసీలకు కూడా అట్లా 15(4), 16(4) సవరించుకోవచ్చు. లోకల్ బాడీస్ లా 242D అండ్ T6 కూడా సవరించుకోవచ్చు. కానీ అది సవరించాలంటే మొత్తం భారతదేశంలో ఉన్నటువంటి ఎంపీలు రాజ్యసభ లోక్సభలో ఉన్న వాళ్ళు అనుకుంటే ఆ రాజ్యాంగ సవరణ కూడా జరుగుతుంది. అల్టిమేట్ గా అది 2026 కొలగన్న తర్వాత ఆ యొక్క పోరాటాన్ని కూడా మేము ఇక్కడి నుంచే ప్రారంభిస్తామని మీతో మనవి చేసుకుంటున్నాను. తర్వాత ఏంటంటే ఏదైతే యాక్షన్ ప్లాన్ ఉందో సోదరుడు చిరంజీవులు గారు, విశారదన్ గారు కలిసి వీళ్ళు తయారు చేసినారో, ఏదైతే మనకు 3 తారీఖు నాడు ఫస్ట్
3 తారీఖు నాడు మేము యొక్క అప్పీల్ ఏముందంటే మొత్తం తెలంగాణలో ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ మన కమ్యూనిటీ వాళ్ళకి బంధువులకి మీరు ఒక మండల ఆఫీసులో ఒక టైం నిర్ణయించుకొని, టైం కూడా మా వాళ్ళే నిర్ణయిస్తే బెటర్ ఏమో చిరంజీవులు గారు, 3 తారీఖు నాడు ఏదన్నా టైం నిర్ణయిస్తే ఆ టైంకు ఎంఆర్ఓ ఆఫీస్ దగ్గర గుమిగూడి 100, 200, 300, 500 మంది ఒక్కసారి గుమిగూడి ప్రెస్ ని పిలిచి వాళ్ళంతా మూక ఉమ్మడిగా ఎంఆర్ఓ ఆఫీస్కి పోయి ఆ వినతి పత్రాన్ని ఇవ్వాలా. ఆ వినతి పత్రం మోడల్ కూడా తయారవుతుంది. ముఖ్యంగా రాజ్యాంగంలో సవరణ జరగాల. దీనికి 42% లోకల్ బాడీల్లో ఒక్క బీసీలకు మాత్రమే, ఎస్సీ ఎస్టీలకు మా డిమాండ్ ఏంది, వాళ్ళకు కులగణన తెలంగాణ ప్రభుత్వం చేసిందో ఆ కులగణన లెక్కల ప్రకారం ఇవ్వాలి. కానీ వాళ్ళకు కూడా అన్యాయం చేసి 2011 కాస్ట్ సెన్సస్ ప్రకారం ఇవ్వడము అది అన్యాయమే. ఇప్పుడైతే వాళ్ళు ప్రపోజ్ చేసిన కాడికి సాధించుకొని దానికి పోరాడతాము. అది ఎప్పుడైనా రాజ్యాంగ సవరణ అక్కర్లేదు, వాళ్ళు లోకల్ దాంట్లో ఇవ్వచ్చున్నది. దాని తర్వాత మనకు 4 తారీఖు నాడు కలెక్టరేట్ ఆఫీసులో అక్కడ కూడా మేమందరినీ అప్పీల్ చేస్తున్నాము. ఎన్ని సంఘాలు ఉన్నాయో, ఎస్సీ ఎస్టీ బీసీ సంఘాలు ఉన్నాయో, ఆ సంఘాలందరి సంఘంతో సంబంధం లేకుండా ఒక మూక ఉమ్మడిగా వెళ్ళి మనము కలెక్టరేట్ దగ్గర ఈ యొక్క వినతి పత్రాలు ఇచ్చి పెద్ద ఎత్తున అక్కడ ప్రెస్ కవరేజ్ అయ్యేటట్లు కూడా చూసుకొని, దాని తర్వాత 7 తారీఖు నాడు 6 తారీఖు నాడు చీఫ్ సెక్రటరీ 6 తారీఖు నాడు చీఫ్ సెక్రటరీకి ఇన్ని జిల్లాలకు వెళ్లి కొంతమంది ప్రతినిధులు వచ్చి మేము ఇక్కడ మూక ఉమ్మడిగా వెళ్లి చీఫ్ సెక్రటరీకి ఒక వినతి పత్రాన్ని ఇస్తాము. మూక ఉమ్మడిగా వినతి పత్రాన్ని ఇచ్చిన తర్వాత 7వ తారీఖు నాడు మొత్తం జిల్లాలకు వెళ్లి ప్రతినిధులని తయారు చేసుకొని మేమైతే ఈ ఒక కామారెడ్డి పట్టణంలో ఒక పెద్ద మీటింగ్ పెట్టుకొని అవగాహన సదస్సును పెట్టుకొని మళ్ళా ఎప్పుడు మేము చైతన్య యాత్ర చేయాలా, అవగాహన సదస్సులు నడుపుకోవాలా, ఊరూర్లో ఎట్లా మేలుకొల్పాలా, ఊరూర్లో మనకు అన్యాయం ఎంత ఎన్ని సంవత్సరాలకు 1000 సంవత్సరాలకెళ్ళి అన్యాయమైంది. మనకు బ్రిటిష్ గవర్నమెంట్ రాకముందు ఈవెన్ మనకు ముస్లిం రాజ్యంలో ఉన్నప్పుడు కూడా ఎట్లా ఆ అగ్ర కులాల వాళ్ళు చాతుర్వర్ణ సిస్టము, తర్వాత మను సిద్ధాంతము, తర్వాత మనకు స్త్రీలకు హక్కు లేకుండా అంటే ఈ రకమైన ఒక చెడు భావజాలాన్ని చరిత్రని సృష్టించి మనల్ని ఎక్స్ప్లాయిటేషన్, ఇంజస్టిస్ తరతరాలుగా చేస్తున్నారో దాన్ని 1000 సంవత్సరాలు ఉన్నటువంటి అన్యాయాన్ని రూపుమాపడానికి ఏదైతే మనకు అందరికి తెలుసు కదా, యదా యదాహిష్య ధర్మస్య గ్లానిర్భవతి భారత. ఎప్పుడైతే ప్రపంచంలో ఈ యొక్క అన్యాయము అధర్గణము ప్రజ్వలింపజేస్తుందో అప్పుడు ఆ పరమాత్ముడే వచ్చి ఈ మనుషుల ద్వారా ఇటువంటి కార్యాన్ని తయారు చేస్తాడు. కాబట్టి ఈ కార్యము ఇది దైవ కార్యము, ఇది సామాజిక కార్యము, ఇది బడుగు బలహీన వర్గాల కార్యము, ఇది బహుజనుల కార్యము, రాజ్యాంగబద్ధంగా చేసే కార్యం. కాబట్టి దీనికి అందరూ కూడా ధనవంతులు ఉన్నారు, బీదవాళ్ళు ఉన్నారు, మధ్యతరగతుల వాళ్ళు ఉన్నారు, ఎవరికి తోచినట్టు వాళ్లకు ఉడతా భక్తి సహాయం చేసి ప్రజలే ఓన్ చేసుకొని ప్రజలే ముందుకు వెళ్లాలని నా యొక్క మనవి. ఇంకొక మనవి నాకేంటంటే, నా పేరు ఈశ్వరయ్య మాత్రమే, గౌడని మా నాయన పెట్టలే. తర్వాత ఒట్టి ఈశ్వరయ్య, నేను హైకోర్టు న్యాయమూర్తిని అయినప్పుడు రాష్ట్రపతి కన్ఫర్ చేసిన టైటిల్, చచ్చిపోయిన తర్వాత కూడా లేట్ జస్టిస్ ఈశ్వరయ్య అంటారు. సో జస్టిస్ తరతరాలుగా నా పేరున్నంత వరకు ప్రపంచంలో జస్టిస్ ఉంటుంది. పత్రికల వాళ్ళు కూడా ఈశ్వరయ్య అని రాస్తారు, మా సోదరులు కూడా ఈశ్వరయ్య అని పలుకుతారు. అది మా జ్యుడిషియరీకి కూడా పోయి ఈశ్వరయ్య పోయి వాళ్ళ దాంట్లో పోయి మా పరువు తీస్తుండని వాళ్ళు అనుకోకుండా ఎన్నిసార్లు ఈశ్వరయ్య అన్నా కూడా జస్టిస్ ఈశ్వరయ్య అని మాత్రమే అనాలా. ఎందుకంటే మా దగ్గర ఎవరో ఆర్గ్యూ చేస్తే చీఫ్ జస్టిస్ దగ్గర ఒకసారి ఆర్గ్యూ చేసినాము, పలానా జడ్జి ఆయన ఎవరు లేరే, ఎవరైనా అటెండరా సూపర్వైజరా అని అన్నారు. అంటే ఆ రకంగా మనకు ఎవరి మర్యాద వాళ్ళకి ఇచ్చుకోవాలా, ఎవరి సివిలైజేషన్ వాళ్ళకు ఉంచాలా, అది ఒకటి. తర్వాత మేము ఏదైతే ఈ యొక్క చైతన్యాన్ని మనకు ముందుకు తీసుకెళ్లాలంటే, ఇప్పుడు
తొలి వెలుగు ఎంత బ్రహ్మాండంగా ప్రచారం చేస్తున్నారంటే దాన్ని ఎంతో టైం కేటాయించి, అట్లనే మనకు స్టేట్ మీడియాలు, నేషనల్ మీడియాస్ ఉన్నాయి. మేము ఎప్పుడైనా మీ యొక్క ఇంటర్వ్యూస్కి మేము సిద్ధంగా ఉన్నాము, మీ ప్రశ్నలకు సిద్ధంగా ఉన్నాము. మేము ఎవరితోని పోటీ కాదు. ఇది ప్రజలు గుర్తించి ఎక్కడ న్యాయం ఉంది, ఎక్కడ సత్యత ఉంది, ఎక్కడ ధర్మం ఉంది, ఎక్కడ నీతి ఉంది, ఎక్కడ నిజాయితీ ఉంది, మమ్మల్ని చూసి ఈ ఉద్యమంలో పాల్గొనని మీ ద్వారా మా సమాజాన్ని అందరికీ విన్నవించుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు.